నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇవాళ ఒక కీలకమైనటువంటి అంశం మన మధ్య చర్చకు రావాల్సినటువంటి అవసరం ఉంది. కేరళలో ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. ఈ నెల 9న అక్కడ ఓటింగ్ డే. అయితే తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా వివిధ పార్టీల నాయకులు అక్కడికి పోతూ ఉన్నారు. పోతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అక్కడికి పోయి తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీలు అమలు చేసినాం, అద్భుతంగా తెలంగాణలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. 6 గ్యారంటీలు అమలు చేసిండ్రని చెప్పి అక్కడ చెప్తా ఉంటే నిజంగా అక్కడ కేరళ ప్రజలు నిజమే కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీలు అమలు చేసిరేనేమో అనేటువంటి చర్చ సహజంగానే వస్తుంది. మరి నిజంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను అమలు చేసిందా? 6 గ్యారంటీలను అమలు చేసిందా కాంగ్రెస్ పార్టీ? లేదు. కానీ తెలంగాణ ప్రజలను చూపెట్టి కేరళలో ఓట్లు అడుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇదే అంశం మీద బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి కేరళ ప్రజలకు లేఖ కూడా రాసిండు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అమలు చేయలేదు, మోసం చేస్తూ ఉందనేటువంటి మాట చెప్తా ఉంది. సేమ్ అక్కడ తాజా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి విజయన్ కూడా ఇదే అంశాన్ని చెప్తా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 6 గ్యారంటీల మాట దేవుడెరుగు కానీ బీసీలను మాత్రం నిట్ట నిలువున ముంచింది అనేది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ 99.9% విఫలమైపోయింది. అసలు బీసీలకు ఎటువంటి అవకాశాలు ఇవ్వకుండా, బీసీలకు ఇస్తాన్న రిజర్వేషన్లు దక్కకుండా, బీసీలకు ఇస్తాన్నటువంటి పదవులకు ఇవ్వకుండా నిట్ట నిలువున మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ విషయం పాపం కేరళ ప్రజలకు తెలియదు అనుకుంటా. సో కేరళ ప్రజలకు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి దురాగతం మామూలు దురాగతం కాదు. బీసీలను నయవంచన తడిబట్టతో కోసిరు. కులగణన చేస్తామని చెప్పి కులగణన చేయకుండా కులగణన తప్పుల తడకగా చేసి లెక్కలు తప్పుగా చూపించి బీసీల జనాభాను తగ్గించి ఓసీల జనాభాను ఎక్కువ చేసి డెడికేట్ కమిషన్ రిపోర్ట్ దాచిపెట్టి ఇప్పటి వరకు కులగణన లెక్కలు బయట పెట్టకుండా దోబూచులాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వానికి అంతిమ సంస్కారాలు చేయాల్సినటువంటి సమయం దగ్గర పడ్డది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో 2023లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో క్లియర్గా కామారెడ్డి డిక్లరేషన్ గురించి మాట్లాడడం జరిగింది 16వ పేజీలో. ఇది కామారెడ్డి డిక్లరేషన్. ఇందులో కులగణన విషయంలో అటర్ ఫ్లాప్ అయిపోయింది. బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బీసీల రిజర్వేషన్ల పెంపు అది మోసమే చేసింది. కొత్తగా స్థానిక సంస్థల్లో 23 నుంచి 42% రిజర్వేషన్ పెంపు చేస్తామని చెప్పి అది మోసమే చేసింది. ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ కాంట్రాక్టులలో బీసీలకు 42% రిజర్వేషన్. సో ఇవాళ మనం మాట్లాడుకోవాల్సినటువంటి టాపిక్ ఏంటంటే ఇదే, ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ కాంట్రాక్టులో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో, అంటే మొత్తం ఎక్కడ చూసినా రెడ్డి కాంట్రాక్టర్లు వెలమ కాంట్రాక్టర్లు ఉంటారు కదా, మేము బీసీ కాంట్రాక్టర్లకు ప్రభుత్వం ఖర్చు పెట్టేటువంటి నిర్మాణాల కోసం మెయింటెనెన్స్ కోసం ఖర్చు పెట్టేటువంటి ప్రతి 100 రూపాయలలో 42 రూపాయల పనులు బీసీలకు అప్పచెప్తామని చెప్పింది. కానీ ఇది ఇవ్వకపోగా, బీసీలకు కాంట్రాక్టులు ఇవ్వకపోగా మీది నుంచి బీసీలకు రావాల్సినటువంటి బిల్లులను తొక్కిపెట్టింది. బీసీ కాంట్రాక్టర్లు లేకుండా, బీసీ కాంట్రాక్టర్లను దరిదాపుల్లో కూడా ఇందులో భాగస్వామ్యం లేకుండా నయవంచన గురి చేసింది ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. సో బీసీ కాంట్రాక్టర్లు లేరా? బీసీలకు పనులు చేయడం రాదా? సో బీసీలది వదిలేయి. మరి మీరు ఓసీలు మెగా కృష్ణారెడ్డి మీరు అందరు కలిసి కట్టిన కాళేశ్వరం కూలింది కదా కాళేశ్వరం. అనేకమైనటువంటి మీ కన్స్ట్రక్షన్లన్నీ నాశనం అయిపోయినాయి కదా. అంటే మీ ఓసీల ప్రభుత్వంలో ఓసీలు కాంట్రాక్టర్లు ఉంటే జరిగిన నష్టం అది. ఇవాళ సిబిఐ ఎంక్వైరీ చేస్తలేదు, ఏం నెల మనం కేంద్రానికి లేఖ రాసి కాళేశ్వరం మీద అని చెప్తా ఉన్నారు. ఇదివరకు మనం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఎంక్వైరీలు ఎన్ని ముంగడబడ్డాయో చూపెట్టు. కేసీఆర్ని తీసుకొస్తా, లోపటేస్తా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, చెర్లపల్లి జైల్లో అననే కాపురం పెట్టిస్తా, ఇవన్నీ డైలాగులు ఏమైపోయినాయి? ఒక్కరోజన్న కేటీ రామారావునో కేసీఆర్నో హరీష్ రావునో కవితనో అరెస్ట్ చేసి లోపటేసినావా? అది వేయలే. ఇదంతా మిలాఖాత్ రాజకీయం అన్నట్టు. ఎటు ఎట్టి వీళ్ళందరూ కలిసి బీసీలను మోసం చేయడానికి కంకణం కట్టుకొని ఉన్నారు. బీసీలకు ఉన్నటువంటిది ఒకే ఒక్క ఆప్షన్, బీసీలు పోరాటంలోకి దిగి ఈ రాజ్యాన్ని బీసీలు హస్తగతం చేసుకున్నప్పుడు మాత్రమే బీసీల సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అందులో భాగంగా బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి డిక్లరేషన్లో, కామారెడ్డి డిక్లరేషన్లో ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ కాంట్రాక్టులలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పింది. ఇచ్చిందా లేదా?
ఇదే విషయాన్ని మన బీసీ బిడ్డలు కాంట్రాక్టర్లు ఉన్నారు, వాళ్ళందరితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి వాళ్ళని పిలవండి. సాయి రండి. వీళ్ళంతా మన బీసీ కాంట్రాక్టర్లు. రేపు బీసీ రాజ్యంలో పెద్ద కాంట్రాక్టర్లు అయ్యేది వీళ్ళే. రండి. వీళ్ళంతా మన బీసీ కాంట్రాక్టర్లు. వీళ్లకు పనులు ఇయ్యరు, ఇచ్చిన ఒకవేళ వీళ్ళు టెండర్ వేసిన బెదిరింపులు, ఒకవేళ వీళ్ళు పనులు చేస్తూ ఉంటే విజిలెన్స్ ఎంక్వైరీలు, రకరకాల ఇబ్బందులతోటి బీసీ కాంట్రాక్టర్లను ఇబ్బంది పెడతా ఉన్నారు. రెడ్డి కాంట్రాక్టర్ అయితే పనులు సజావుగా సాగిపోతాయి, బిల్లులు సకాలంలో వస్తాయి, దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ లేదు, వాడు ఎట్లా పని చేసినా కూడా చేసిన పనికే మళ్ళా బిల్లులు లేబట్టినా కూడా ఎవడు పట్టించుకుంటాడు లేడు. కానీ నిజాయితీగా తక్కువ కోట్ చేసుకొని ఎక్కువ క్వాలిటీతో వర్క్ చేసేటువంటి బీసీ కాంట్రాక్టర్లకు మాత్రం తీవ్ర అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇదే అంశం మీద మాట్లాడడానికి బీసీ కాంట్రాక్టర్లని ఇవాళ ఆహ్వానించడం జరిగింది. ఎవరు మాట్లాడతారు సార్? బీసీ కాంట్రాక్టర్ల పరిస్థితి ఎట్లా ఉంది సాయి చెప్పండి. ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ లిమిట్లో బీసీ కాంట్రాక్టర్లు ఎంతమంది, దాదాపు మేము 5,000 మంది కాంట్రాక్టర్ టోటల్గా ఉంటే అలా 4,200 మంది కేవలం బీసీ కాంట్రాక్టర్లే ఉండడం జరిగింది. బీసీ కాంట్రాక్టర్లకు కూడా ఏవైతే 50 లక్షల పైబడినాయి, 2 కోట్లు 3 కోట్లు పైబడిన వర్కులు ఏవైతే ఉంటాయో అలా స్పెషల్ కండిషన్స్ పెట్టి అవన్నీ కూడా అగ్రవర్ణాలకు సంబంధించిన కాంట్రాక్టర్లకి కేటాయించడం జరుగుతుంది. వాళ్ళకే వచ్చేటట్టు. ఎందుకనంటే ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అనేది ఫస్ట్ నుంచి కూడా అది వాళ్ళకే ఉంటాయి. మ్యాక్సిమం మన బీసీ కాంట్రాక్టర్లు అందరూ కూడా సిటీలో ఈ డీసిల్టింగ్ వర్కులు, మాన్సూన్ ఎమర్జెన్సీ, ఐఆర్టీ, ఈ 1 ఇయర్ యాన్యువల్ మెయింటెనెన్స్ వర్కులు అనేది చేయడం జరుగుతుంది. వీటికి పెద్దగా సివిల్కి సంబంధించిన ఎక్స్పీరియన్సెస్ అనేది ఏముంటాయి, లేబర్ రిలేటెడ్ వర్క్లే మనం చేస్తాము. ఈ మేజర్గా కన్స్ట్రక్షన్కి సంబంధించి అంటే సీసీ రోడ్స్ కావచ్చు, వీడీసీసీ రోడ్స్, మళ్ళీ కమ్యూనిటీ హాల్స్ కన్స్ట్రక్షన్, ఇవి మ్యాక్సిమం ఆఫ్ ద వర్క్స్ అన్నీ కూడా యాంటిక్స్ వర్క్స్ అన్నీ కూడా వాళ్ళ దానికే ఉంటాయి. సో ఆ పరంగా టెండర్లలో కూడా మాకు టర్మ్స్ అండ్ కండిషన్స్ కాడ రిజెక్ట్ మ్యాక్సిమం బీసీ కాంట్రాక్టర్లు అందరినీ కూడా రిజెక్ట్ చేస్తారు. ఉదాహరణకి నా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. మా బీసీ అసోసియేషన్ తరఫున మాకు అక్కడ ఉన్న బీసీ కాంట్రాక్టర్లు ఇస్తే అక్కడ ఉన్న మ్యాక్సిమం కొంతమంది కుమ్మకాయ అగ్రవర్ణాలకు మాత్రమే వర్కులు కేటాయిస్తారని దాని మీద నేను జిహెచ్ఎంసీ కమిషనర్ కరుణాన్ సార్ గారు మొత్తం 10 మంది అధికారులను అక్రమాలకు పాడవని సస్పెన్షన్ అనేది వేటు విధించడం జరిగింది. ఇంతకుముందు కూడా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పండి. సమస్యలు మేము ఈ కాంట్రాక్టర్లలో మాకు పెద్ద వర్కులు ప్యాకేజ్లు ఏవైతున్నాయో వీళ్ళు ప్యాకేజ్లు చేసుకొని పెట్టుకోవడం వల్ల మా దగ్గర అంత టర్న్ ఓవర్స్, అంత సర్టిఫికేట్స్ అనేది ఎక్స్పీరియన్స్ అనేది లేకపోవడం వల్ల ఈ వర్కులు అనేది మాకు రాలేకపోతున్నాయి. మ్యాక్సిమం అనేది వీళ్ళు కొంతమంది ఉన్న అగ్రవర్ణాల ఆఫీసర్లు, అగ్రవర్ణాల కాంట్రాక్టర్లు కుమ్మక్కై ప్యాకేజ్ సిస్టమ్ చేసేసి ఆ కింది స్థాయి వరకు రాకుండా పెట్టించుకోవడం జరుగుతుంది. దానివల్ల మాకు ఉపాధి అనేది పోతుంది. ఫస్ట్ నుంచి అలాగే ఇస్తారు కాబట్టి వీళ్ళకి వాళ్ళకే వస్తాయి. ఇంకా నెక్స్ట్ తీసుకో మైక్ తీసుకో పట్టుకొని మాట్లాడు. ఇంకో విషయం చెప్పాలి అంటే ఇప్పుడు రీసెంట్గా మీరు మల్కాజ్గిరి సర్కిల్లో చూడండి, లక్ష్మణ్ సార్ అని చెప్పేసి ఎస్సీ గారు ఉన్నారు. సో మనకు మెయిన్ రోడ్డు మీద మీరు ప్యాచ్ వర్క్స్ అంటే ప్యాచ్ వర్క్ కూడా కాదు, పెయింటింగ్ వర్క్ ఉంటుంది, లైన్ మార్కింగ్ అని చెప్పేసి అని ఉంటుంది, అండ్ సోలార్ బ్లింకింగ్ లైట్స్ అనేవి ఉంటాయి. సార్కి మేము ఎన్నోసార్లు వెళ్ళి రిక్వెస్ట్ చేయడం జరిగింది. జీవో నంబర్ 94 ప్రకారము సో ఎక్కడ కూడా ఎక్స్పీరియన్స్ అడగాల్సిన అవసరం లేదు. దాని గురించి ఆయన స్పెషల్ కండిషన్స్ పెట్టి కొందరు కాంట్రాక్టర్లు, కొందరు పెద్ద బడా కాంట్రాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళతో కుమ్మక్ అయిపోయి వాళ్ళతో ఒక ప్యాకేజ్ మాట్లాడేసేసుకొని ఆయన ఆ సంబంధించిన వర్క్లకు లేని ఎక్స్పీరియన్స్లు అన్నీ అడిగి పర్టికులర్గా అది మినిమం 25 to 30% లెస్ పోతుంది యాక్చువల్లీ. సో వర్క్ అది. సో ఆయన 3% లెస్కి వాళ్ళకి అపాయపడడం జరిగింది. మేము దీని మీద కమిషనర్ కానీ మేము కంప్లైంట్ చేసినా కానీ ఇలాంటి స్పందన లేదు. ఆయన ఏమంటున్నారు అంటే ఎస్సీ గారు, అవునండి నాకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటా నేను అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ప్రజెంట్ కూడా ఇట్లాంటి వర్కులు ఎక్కడ జరిగినా కానీ సో ఫస్ట్ వెళ్ళేసేసి ఈ అగ్రవర్ణాల కాంట్రాక్టర్స్ ఎవరైతున్నారో బడా కాంట్రాక్టర్స్ వీళ్ళు వెళ్ళి ఇలాంటి వర్క్స్ ఏమైనా ఉన్నాయనుకోండి వాళ్ళతో ప్యాకేజ్ మాట్లాడేసుకొని ఆ వర్క్ పెట్టించుకొని దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్లు అడిగేసేసి తీసుకొని ఇవన్నీ వర్కులు చేస్తున్నారు. కొన్ని మాకు ఎస్సీ వర్కులు ఉంటాయి, అంటే 50 లక్షల పై దాటిన వర్కులకు కూడా యాక్చువల్లీ జీవో నంబర్ ప్రకారము కొన్ని వర్కులకు పెట్టకూడదు. అయినా కానీ ఎస్సీ గారితో మాట్లాడేసుకొని ఎస్సీ గారి ప్రోద్బలంతో మళ్ళీ వాటిలో కూడా ఎక్స్పీరియన్స్ పెట్టించేసేసి మాకు ఎలాంటి వర్కులు రాకుండా చేస్తున్నారు. ప్రజెంట్ మా బీసీ కాంట్రాక్ట్ని ఏ విధంగా చేస్తున్నారు అని అంటే మీరు ఎట్లా ఉండాలి అని అంటే మా కింద
మా కిందనే ఉండాలి, మీరు మా పై వరకు రావద్దు అనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకోటి అదే రకంగా మాకు వర్కులు రాకుండా ప్రతి చోట మమ్మల్ని అనగదొక్కుతూ ఉన్నారు. సో ఈ ప్రయత్నాన్ని మేము ఇంకా ముందుకు తీసుకెళ్లాలని సార్ దగ్గరకు వచ్చినాము. సో ఈ విధంగా మాకు సార్ హెల్ప్ చేస్తే మేము కూడా వాళ్ళతో సమానంగా నిలబడడానికి మేము ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రయత్నానికి సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు సార్ ఈ కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో మా అందరి బీసీ కాంట్రాక్టర్ తరఫున మీ అందరినీ మేము మిమ్మల్ని ఏం కోరుకుంటున్నామంటే మమ్మల్ని కూడా వాళ్ళతో సమానంగా నిలబెట్టాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళతో సమానం వద్దు, వాళ్ళది ఎక్కువైపోయింది, మితిమీరిపోయింది వాళ్ళది. వాళ్ళ సమానం వద్దు, వాళ్ళ జోలి వద్దు, వాళ్ళ కథ వద్దు. అన్న మన దగ్గర ముఖ్యంగా ఏం జరుగుతుందంటే మన తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత మనకు 94 జీవో ప్రకారం టెండర్లు ఇవ్వాలని చిన్న కాంట్రాక్టర్లను ఎలిజిబిలిటీ ఎక్కువ 3N-B. మన దగ్గర ఏముండే అంటే ఇంతకుముందు కాంట్రాక్టర్లలో 2AN-B ఉండే. దా ఫార్ములా ప్రకారం మనకు ఈ కాంట్రాక్టర్కి ఏ వర్క్ కూడా ఎలిజిబిలిటీ రాదు లోకల్ కాంట్రాక్టర్లకు. తెలంగాణ కాంట్రాక్టర్లను పైకి తీసుకురావాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ 66 జీవోకు 94 జీవోకు బదులుగా 66 జీవో తీసుకొచ్చింది. 66 జీవో ప్రకారం టెండర్లు పిలవాలి. టెండర్లు పిలిస్తే దాంట్లో 50 లక్షలు కానీ 2 కోట్ల లోపు వర్క్లకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ క్వాంటిటీస్ అడగొద్దు, ఏది లేకుండా ఎవరు టెండర్ వేసే వాళ్ళకు ఏది సాల్వెన్సీ 1 టర్నోవర్ 1 చూసి మాత్రమే వర్క్ ఇవ్వాలని చెప్పి అదొక కండిషన్ ఉంది. ఆ కండిషన్ను ఈ అధికారులు తుంగలో దొక్కేసి దాన్ని పట్టించుకోకుండా వీళ్ళు నచ్చిన వాళ్ళకు వర్క్ రావాలంటే వీళ్ళకి నచ్చిన జియో పెట్టుకోవాలి. ఈ జియో ప్రకారం ఇంత ఎక్స్పీరియన్స్ క్వాంటిటీలు ఉండాలి. ఈ క్వాంటిటీలు ఉంటేనే ఈ వర్క్ వస్తుంది. ఎవరికి ఉందో చూసుకుంటారు ముందే, ఈ పర్సన్కి ఉంది. అది ముందు నుంచి కాంట్రాక్టర్లలో ఎవరున్నారు అగ్రవర్ణాలే ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గరనే క్వాంటిటీస్ ఉంటాయి. వీళ్ళకి ఎట్లా ఉండవు కాబట్టి వీళ్ళని పక్కన తప్పిచ్చేసి ఏదన్నా అంటే రూల్ జీవో ప్రకారం ఇది పెట్టినాం. ఆ జీవో పెట్టాలని ఎక్కడ కూడా లేదు. గవర్నమెంట్ లేని జీవోని కావాలని కుమ్మక్కై ఆ పెట్టి ఈ చిన్న కాంట్రాక్టర్లను ఎవరైతే బీసీలు బహుజనులు ఎవరైతున్నారో వాళ్ళను ఇంకా వెనుకకు దొబ్బేస్తున్నారు. వాళ్ళకేమో 2 కోట్లది 3 కోట్లది కోటి రూపాయల వర్కులు 1%, 2%లో వస్తే మేము 10 లక్షలు 20 లక్షల వర్కులేమో మేము 20%, 30% లెస్ చేసి ఆ దండాలు పెట్టి ఆ ఆఫీసర్ చుట్టూ తిరిగి బిల్లు రాపించుకోవాలి. వాళ్ళు ఏం లేదు, ఒక ఫోన్ చేస్తారు, తక్కువ వాళ్ళకి బిల్లు రావాలి. అందరికంటే మేము ముందు పని చేసినా సరే వాళ్ళదే ముందు బిల్లు పోవాలి, వాళ్ళదే టేబుల్ వాళ్ళదే పేమెంట్ రావాలి. వాళ్ళ పైరవీలు కూడా బిల్లు రావాలంటే హెడ్ ఆఫీస్ లెవెల్లో పైరవీ చేసుకుంటారు. మళ్ళీ బిల్లు అందరికంటే ముందే వాళ్ళ బిల్లు వస్తుంది. మాకు 6 నెలలైనా బిల్లు రాదు, సంవత్సరం అయినా బిల్లు రాదు. ఈ విధంగా మేము అప్పు తెచ్చుకొని ఆ మిత్తిలు కట్టలేక 1 సంవత్సరం చూసి ఈ కాంట్రాక్ట్ ఫీల్డ్ బాగాలేదని చెప్పి ఇంకోటి మళ్ళీ ట్యాక్సీ డ్రైవర్లను మళ్ళీ వేరే చిన్న పనులు చేసుకుంటూ చాలామంది డ్రాప్ అయిపోతుంటారు. ఈ విధంగా బీసీలకు చాలా అన్యాయం జరుగుతుంది. ఈ విషయంలో ఇంకో కామారెడ్డి డిక్లరేషన్లో 42% అదని చెప్పి ఇచ్చిండ్రు. ఆ ప్రకారంగా ఇచ్చినా కానీ మనోళ్ళకు నిరుద్యోగులకు చాలా మందికి ఉపయోగపడుతుంది అన్న. ఏ విధంగా అంటే ఈఎండి ఎగ్జామ్షన్ ఉంటుంది. మనకు ఈ టెండర్లు వేయాలంటే 1% ముందే కట్టాల్సి ఉంటుంది. ఆ టెండర్లు కట్టాలంటే కూడా మనోళ్ళ దగ్గర డబ్బులు లేవు. కనీసము ఆ ఈఎండి ఎగ్జామ్షన్ వస్తే మనకు రాబోయే రోజులలో ఎంతోమంది నిరుద్యోగులు దీంట్లో ఫీల్డ్లోకి వస్తారు, డబ్బు లేకుండా టెండర్లు వేస్తారు. దానివల్ల కొంత టెండర్ పర్సెంటేజ్ మనకు జీవో ప్రకారం మనకు ఎంతైతే 42% వస్తుందో ఆ వర్కులు మన బీసీలో చేస్తారు. కాబట్టి మన బీసీలు ముందుకు ఎదిగే అవకాశం ఉంటుందన్న. దీని మీద మీరు ముందుకు తీసుకుపోతే బాగుంటుందని చెప్పే కాక. నాటి నుంచి ఇంతకుముందు ఉన్న కేసీఆర్ గవర్నమెంట్ కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ అన్న సీనియర్ అండ్ కంపెనీ అని చెప్పి ఫ్లైఓవర్లు ఈ అండర్ పాస్ బ్రిడ్జీలు కడుతురు కదా. ఈ జిహెచ్ఎంసీ ఇంజనీర్లు మెజర్మెంట్ కూడా తీసుకోరు. మెజర్మెంట్ కూడా కాంట్రాక్ట్ ఇంజనీర్ తీసుకుంటాడు, వాళ్ళే చేసుకుంటారు. అన్ని ప్యాకేజ్ పెడతారు సీనియర్ అండ్ కంపెనీ. దాంట్లో భాగంగా ఇప్పుడు చిన్న కేసీఆర్ గవర్నమెంట్లో అనేక అవినీతి అనేక కుంభకోణాలకు తావు తీసి 40 లక్షలు 20 లక్షల పైప్ లైన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పార్క్ మెయింటెనెన్స్ ఇవి పెడితే చిన్న కాంట్రాక్టర్ మమ్మల్ని అడగలేదు కదా. ఒక్కసారి 300 కోట్లు 500 కోట్లు ప్యాకేజీలు పెట్టి ఆయనకి ఇచ్చి ఆయన ఇంటికి రమ్మంటాడు. ఇచ్చి ఈ విధంగా మన పేదల బీసీలలో అంటే 120 కులాలు వడ్డెర ఎరకల సాగల అందరు కులాల పొట్టగొడుతురు. బీసీ కాంట్రాక్టర్లని అణిసివేసి ఆఫీస్లో కూడా అడుగు పెట్టకుండా మేము పోతే మా పనులు ఆ ఇంజనీర్ గారు కూడా మమ్మల్ని లోపల రానియడు. సార్ చిట్టు రాసిస్తే మీటింగ్ ఉంది, సార్ మీటింగ్ ఉంది. ఈ విధంగా మమ్మల్ని బీసీలని ఈ విధంగా చూస్తున్నారు, మమ్మల్ని చేస్తున్నారా. మా ఎందుకు దయ ఉంచి మీరు మాకు సహాయం సహకారం అందించాలని కోరుతున్నాను. మంచిగానే చేస్తారు కానీ ఇప్పుడు ఇలా పని. ఇంకొకటన్నా ఇప్పుడు
ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సిఆర్ఎంపీకి 6 ఏజెన్సీలకు టోటల్ హైదరాబాద్ బస్ రూట్ మొత్తం కూడా ప్యాకేజ్లు అనేది ఇవ్వడం జరిగింది 6 మంది కాంట్రాక్టర్లకి. 6 మంది కాంట్రాక్టర్లలో 3 ఏజెన్సీలు వచ్చి ఆంధ్రాకు సంబంధించిన ఏజెన్సీ. దీని ద్వారా అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు ఉన్నప్పుడు, అంతకుముందు ఉన్న మన తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ కూడా మెయిన్ రోడ్ బస్ రూట్ అంతా కూడా మేము అందరం గ్రేటర్ హైదరాబాద్ కాంట్రాక్టర్లే పనిచేస్తాం. ఎప్పుడైతే సిఆర్ఎంపీకి 6 మందికి ప్యాకేజ్లు ఇవ్వడం ద్వారా మాకు సిటీలో ఉన్న బస్ రూట్ వర్కులు అన్నీ కూడా మాకు పోయినాయి. మేము కేవలం గల్లీలలో మాత్రమే, ఆటోలు తిరిగే రోడ్లలో మాత్రమే మేము చేసుకోలేదు. సిటీలో ఉన్న బస్ రోడ్ అనేది లేదు. ఇంకోటి, ఒక జిహెచ్ఎంసీ అనే ప్లాట్ఫామ్ మీద ఎస్ఎన్డిపి కావచ్చు, ఇంకా సబ్ డిపార్ట్మెంట్స్ ఎన్నో ఉంటాయి. అందులో ఒక ఎస్టిమేట్కి ఒక సీసీ రోడ్, ఒక M20 కానీ M30 కానీ క్యూబిక్ మీటర్కి ఒక రేట్ ఇచ్చినప్పుడు డిపార్ట్మెంట్ మొత్తం కూడా అదే రేట్ అనేది కంటిన్యూ కాదు. కానీ సిఆర్ఎంపీకి ఒక రేట్ ఉంటుంది. అదే మళ్ళీ ఇప్పుడు గలీలలో చేసే రోడ్డు సేమ్ మెటీరియల్ ఉంటుంది, సేమ్ క్వాలిటీ ఉంటుంది, వర్క్ ఉంటుంది. కానీ దీని రేట్లు తక్కువ ఉంటాయి. వాళ్ళకి ఇచ్చే రేట్లు ఎక్కువ ఉంటాయి, మాకు ఇచ్చే. అది మాకు బిల్లులు ఇవ్వాలంటేనేమో మాకు 13 నెలలు 12 నెలలకు ఒక్కసారి, అది డైరెక్ట్ పేమెంట్ కాకుండా మాకు బ్యాంక్ ద్వారా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ సిస్టంలో థ్రెడ్స్ అనే విధానంలో 6 నెలల ఇంట్రెస్ట్ కట్ చేసుకొని మేము తీసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. అదే వాళ్ళకు సిఆర్ఎంపీకి వచ్చే వరకు ఏం చేస్తారంటే వీళ్ళు బ్యాంక్ నుంచి ఓడీస్ తీసుకొని, లోన్స్ తీసుకొని వాళ్ళకు అడ్వాన్స్ పేమెంట్ చెల్లించి పని చేయించుకుంటున్నారు. ఇది కథ. ఇది సో ఇప్పుడు అర్థమైన కాడికి ఇంకా ప్రజలారా మీకు కూడా క్లియర్గా అర్థం కావడం కోసం నేను ఒక చిన్న లెక్క మీకు చెప్తాను, కొద్దిగా జరగండి. ఇప్పుడు ఒక రోడ్డు పోయాలి, రోడ్డు పని ఉంది. ఈ పని విలువ ఎంత అంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే 1 కోటి రూపాయలలో ఈ రోడ్డు పోయాలంటది. 1 కోటి రూపాయలలో ఈ రోడ్డు పోయాలని చెప్పి టెండర్ వేస్తుంది. టెండర్ వేస్తే ఈయన బీసీ కాంట్రాక్టర్ ఉండనుకో, ఇక్కడ బీసీ కాంట్రాక్టర్, ఇక్కడ రెడ్డి కాంట్రాక్టర్ వేసుకో. ఇప్పుడు బీసీ కాంట్రాక్టర్ ఏం చేస్తాడంటే ఈయన టెండర్ వేస్తాడు. దీనికి ఎంతకి వేస్తాడు? ఈ 1 కోటి రూపాయల వరకు నేను 80 లక్షలకి చేస్తా అంటాడు. 80 లక్షలకే నేను ఈ వర్క్ చేస్తానని టెండర్ వేస్తాడు. వాస్తవానికి వాళ్ళు చెప్పినటువంటి క్వాలిటీ 80 లక్షలు ఉన్నాయి, నేను కంప్లీట్ చేస్తాను, ఈయనకు రావాలి కదా. ఈయన రెడ్డి గారు ఏం చేస్తాడు ఎరికైనా, ఈయన 99 లక్షలకు చేస్తా అంటాడు. ఈయన ఎవరికి దక్కాలి? ఇక్కడ కాంట్రాక్టు ఈయనకు దక్కాలి. ప్రభుత్వానికి 20 లక్షల రూపాయలు సేవ్ అవుతుంది. వీళ్ళకి ఇవ్వకుండా వీళ్ళకి ఇస్తాడు. ఎందుకు? ఇప్పుడు వీళ్ళకి ఎలిజిబిలిటీ లేదని ఏదో కొర్రి పెడతాడంటూ ఈయన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఐసుజీకి సంబంధించినటువంటి ఇష్యూ ఉంది. సపోజ్ వాహనాల కొనుగోలు, అదే కదా, అదే వాహనాల కొనుగోలు జిహెచ్ఎంసీలో వాహనాల కొనుగోలు ఒకటి ఉంది. 3 సంవత్సరాలకు సంబంధించినటువంటి వర్క్ అది. ఇప్పుడు ఈయన కాంట్రాక్టర్ ఉండు, సపోజ్ సాయి కాంట్రాక్టర్ ఉండు, మన బీసీ కాంట్రాక్టరు, ఓసీ కాంట్రాక్టర్. ఈ వాహనాల కొనుగోలు టెండర్లో వాళ్ళకి ఎట్లా దక్కాలని చూస్తారంటే చూడండి, ఈడ టెండర్ నిబంధన ఏం పెడతారు? మీరు ఏదన్నా ఐసుజీ షోరూమ్ తోటి అయ్యప్ప అయి ఉండాలని పెడతారు. ఎంఓయు అంటే అయ్యప్ప మీన్స్ అదే. అంటే మీరు ఏదైనా కంపెనీకి ఐసుజీ అనేటువంటి కంపెనీతో మీరు ఆ షోరూమ్తో మీరు టైఅప్ అయి ఉండాలి. ఎందుకంటే మీకు వాళ్ళు సప్లై చేస్తారనేటువంటి భరోసా ఉండాలని సర్టిఫికేట్ తెమ్మంటాడు. ఆ సర్టిఫికేట్ ఈయనకి ఇచ్చిన తర్వాత ఈ ఐసీజీ వాడు ఏం చేస్తారంటే ఇక వీళ్ళకి మన వాళ్ళకి ఇయ్యడు. ఎందుకంటే అక్కడ వారు బెదిరిస్తారు, ఇంకా ఎవరికి ఇవ్వద్దని చెప్పేస్తారు. ఇక్కడ టెండర్ నిబంధనలో ఎవరితో ఉంటే వానితోటేనో వాడు ఎంత చెప్తే అంతే ధర. ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో లక్షల కోట్ల రూపాయల సంపద రెడ్డి వెలమ కాంట్రాక్టర్ల చేతుల్లోకి పోతా ఉంది, ఆంధ్ర కాంట్రాక్టర్ల చేతుల్లోకి పోతా ఉంది. బీసీలకు 42% కాంట్రాక్టులు ఇస్తా అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, నయవంచనకు గురి చేసింది. కాంగ్రెస్ పార్టీ నయవంచనకు గురి చేసింది కాబట్టి ఈ ప్రభుత్వం ఇది మా బీసీల ప్రభుత్వం కాదు, ఇందులో మా హక్కులు సాధించుకోవడం కోసం పోరాటం చేస్తాం, మేము అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత మిమ్మల్ని తొక్కి నారదీస్తాం. ఇదైతే జరుగుతుంది. దానికోసమే ఈ నెల 8 తారీఖు రోజు ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది తెలంగాణ బీసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్. సో అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో, బీసీ కాంట్రాక్టులు మీరు ఎక్కడైతే అన్యాయం జరుగుతూ ఉందో, మన టెండర్ల విషయంలో కానీ, మనకు దక్కాల్సినటువంటి వాటాల విషయంలో కానీ, లేదంటే ఈ అగ్రవర్ణాలు మన మీద ఒత్తిడి తెచ్చి టెండర్లు దక్కకుండా, సపోజ్ ఎందుకు ఇప్పుడు శ్రీశైలం అన్నకే తన టెండర్ వేసిండు, 3-4 టెండర్లు వేస్తే అన్ని లెస్లో వేసిండు, ఈయనకే దక్కాలి. కానీ అధికార పార్టీ ఏం చేస్తూ ఉంది? మా నియోజకవర్గం మేమే చేయాలి పనులు అనేటువంటి మాట చెప్తా ఉంది. ఇంకోటి కూడా సాయి దగ్గర ఉంది. ఇది మన రాష్ట్రం, మన కాంట్రాక్టులు, మన వాటా.
ఇది మన రాష్ట్రం, మన కాంట్రాక్టులు, మన వాటా. చలో ఇందిరా పార్క్ మహాధర్నా తెలంగాణ బీసీ కాంట్రాక్టర్ల అసోసియేషన్ నిర్వహిస్తున్నటువంటి ఈ ధర్నా ఈ నెల నెక్స్ట్ పేజ్ తీసుకో. ఇది కాంగ్రెస్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలనేటువంటి ఇప్పుడు ఆల్రెడీ 2 ఏళ్ళు గడిచిపోయింది, 3వ ఏడాది కూడా అయిపోతా ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లలో ఇస్తుందా సస్తదా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కథమైపోతుందా చూడాల్సి. ప్రభుత్వ పనుల టెండర్లలో బీసీ కాంట్రాక్టర్లకు దక్కాల్సిన చట్టబద్ధమైన రిజర్వేషన్ 42%. కాంట్రాక్టర్లపై వేధింపులకు తక్షణమే ముగింపు పలకాలి. నెక్స్ట్ ఇక ఉద్యమం చేయబోతా ఉన్నాం. ఇది మేమందరం కూడా నాయకత్వం వహిస్తూ ఈ బీసీల కాంట్రాక్టర్ల హక్కుల పరిరక్షణ కోసం దిగుతా ఉన్నాం. కదలిరా కాంట్రాక్టర్ల గర్జన ఏప్రిల్ 8 తారీఖు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు, బుధవారం ఉంది. ఏప్రిల్ 8 అంటే ఈ నెల 8 తారీఖు 2026 రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంది. ధర్నా చౌక్ ఇందిరా పార్క్ దగ్గర బీసీ కాంట్రాక్టర్లకు జరిగినటువంటి అన్యాయం పైన బీసీ కాంట్రాక్టర్లంతా ఒకే వేదిక మీదకి వచ్చి గర్జించబోతున్నటువంటి సందర్భంలో ఇదే ఆహ్వానంగా భావించండి. బీసీ కాంట్రాక్టర్లారా, మీకు జరిగినటువంటి అన్యాయం పైన పోరాడడానికి తీన్మార్ మల్లన్న సిద్ధంగా ఉన్నాడు, మీ హక్కులు రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. వీళ్ళు ఇయ్యకపోతే వీళ్ళ మెడలు వంచైనా సరే ఎట్లా రావో మన కాంట్రాక్టులు తెలుసుకుందాం. ఇక మనమా ఈ యుద్ధంలో గెలవాల్సింది మెజారిటీ ప్రజలైనటువంటి మన బీసీలు గెలవాలి. ఈ యుద్ధానికి మీరందరూ కూడా తరలి రావాల్సిందిగా, ఈ మహాధర్నాకు తరలి రావాల్సిందిగా మీ అందరినీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 8 తారీఖు రోజు నేను వస్తున్నా, మీరందరూ రండి. పోస్టర్స్ ఆవిష్కరణ ఉంది. ఎట్లా చేస్తారంటే వాళ్ళకి రావాలంటే ఎట్లా చేస్తారంటే నిబంధన నైనిక్ బొగ్గు బ్లాక్ ఉంది మొన్న ఇవాళ కథ చెప్పి ఆడ మాట్లాడుకున్నాం. నేను చాలా మంది ప్రొఫెసర్లను కూడా రమ్మని చెప్పిన ఏం జరిగిందో చెప్పడానికి. నిరుద్యోగులు కూడా ఇంట్లోకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. పిల్లలందరికీ మనకు రిజర్వేషన్ వస్తే రావాల్సిందే రిజర్వేషన్. వాళ్ళ అయ్య జాగిరా ఏమన్నా, లేకపోతే న్యాయబద్ధంగా మాకు దక్కంది మీకు ఎట్ట దక్కుతుందో మేము కూడా చూస్తాం. ఎన్ని రోజులు మహా అయితే 2 ఏళ్ళు. 2 ఏళ్ల తర్వాత ఈ కాంట్రాక్టర్లే కదా రాజ్యంలోకి వచ్చేది, అప్పుడు చూపిస్తాం. బీసీ కాంట్రాక్టర్ల ఐక్యత, బీసీ కాంట్రాక్టర్ల ఐక్యత. చలో ఇందిరా పార్క్, చలో ఇందిరా పార్క్, చలో 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 ఇందిరా పార్క్, చలో చలో ఇందిరా పార్క్. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై జై బీసీ. తీన్మార్ మల్లన్న నాయకత్వం వర్ధిల్లాలి, తీన్మార్ మల్లన్న నాయకత్వం వర్ధిల్లాలి. జై బీసీ, జై బీసీ. కదిలిరండి బీసీల సోదరులారా, కదిలిరండి కదిలిరండి, కదిలిరండి బీసీ సోదరులారా, కదిలిరండి కదిలిరండి, కదిలిరండి బీసీ సోదరులారా, కదిలిరండి కదిలిరండి. జై బీసీ, జై బీసీ. తీన్మార్ మల్లన్న నాయకత్వం వర్ధిల్లాలి. థ్యాంక్ యూ. ఆ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ కాంట్రాక్టర్లారా ఇందిరా పార్క్ దగ్గర ఈ నెల 8 తారీఖు రోజు బుధవారం రోజు కలుద్దాం. అందరూ రండి. ఇదానికి బీసీ కాంట్రాక్టర్లు, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటి కొంత రిజర్వేషన్ ఉంది. సో అది వాళ్ళు చేయాల్సినటువంటి రిజర్వేషన్ ఉంది. ఇటు ఓసీలేమో మన నెత్తి మీద పడి మనకు రాకుండా చేస్తూ ఉన్నారు. ఎటొచ్చి నలిగిపోతుందల్లా బీసీ కాంట్రాక్టర్లే. ఈ బీసీ కాంట్రాక్టర్ల హక్కుల కోసం ఎక్కడి వరకైనా తెగిస్తాం, మా హక్కులు మేము సాధించుకుంటాం. లేదంటే ఈ రాజ్యం వచ్చిన తర్వాత మీరు ఇవ్వాల్సిన పని లేదు. అప్పుడు ఇప్పుడు బీసీలు ఎట్ట తిరుగుతారో మీరు మిమ్మల్ని అట్ట దింపే పరిస్థితి చేస్తాం. థ్యాంక్ యూ. చూసారు కదా, కాంట్రాక్ట్ల విషయంలో కూడా అంటే నిబంధనలు ఎట్లా పెట్టుకుంటారంటే అసలు యాక్చువల్గా మనకు అనుకూలంగా లేకపోతే మనం అసలు యాక్చువల్గా అందులో పాల్గొనకుండా ఇట్లా రకరకాలుగా నిబంధనలు పెట్టి పక్కకు పెట్టేస్తారు. ఏది చేయాలన్నా కానీ అంటే తక్కువ ధరకు పని చేస్తా అంటే తక్కువ ధరకు పని చేసే వాళ్ళకి ఇయ్యరు, ఎక్కువ ధరకు పని చేసే వాళ్ళకి ఇస్తారు. ఎక్కువ ధరలు ఏముంటుందంటే అందులో కొంతమంది ఆఫీసర్లకు కొంత లేకపోతే కొంతమంది నాయకులకు కొంత అలాగే వెళ్ళిపోతుంది. అందుకని ఎక్కువ ధర చేసే వాళ్ళకి ఇస్తారనమాట. యాక్చువల్గా తక్కువ ధర చేసే వాళ్ళకి ఇస్తే ఏమవుతుందంటే ప్రభుత్వానికి మంచి జరుగుతుంది, ప్రజలకు మంచి జరుగుతుంది. అట్లా లేకుండా రకరకాలుగా ఇట్లా చేస్తూ ఉంటారు. కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పారు, కామారెడ్డి డిక్లరేషన్లో క్లియర్గా పేర్కొన్నారు ఏమని, మేము
బీసీ కాంట్రాక్టర్లకు ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ కాంట్రాక్టుల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిండ్రు. లేదు, మళ్ళీ 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి అట్లా అని చెప్పేసి ముఖ్యమంత్రి పోయి ఆడ కేరళలో మాట్లాడొచ్చిండు. వాళ్ళు నిజంగానే అనుకుంటారు పాపం ఆ ప్రజలు. నిన్న ఆయన ఎవరు కేరళ ముఖ్యమంత్రి విజయన్ ప్రెస్ మీట్ పెట్టిండు. 7 అమలు అవుతున్నాయి మీ 6 గ్యారెంటీలు ఏం కథ అని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు. ఇది నడుస్తూ ఉంది. ఇక వార్తల్లోకి వెళ్దాం. ముందుగా వెలుగు దినపత్రిక చూద్దాం. 24 గంటల్లో 2 F-35 ఫైటర్ జెట్లు కూల్చేశాం. ఎవరు చెప్తున్నారు? ఇరాన్ చెప్తున్నది. అమెరికా పని చేసినాం మేమని చెప్తుంది. గల్ఫ్లో అమెరికా కంపెనీలను తుడిచిపెట్టేస్తామని ఇరాన్ అంటుంది. గల్ఫ్ దేశాల్లోని 8 అతిపెద్ద బ్రిడ్జిలను పేల్చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. తమ ఫైటర్ జెట్లు కూలిపోయాయన్నది అబద్ధమని అమెరికా అంటున్నది. కూల్చేసినామని వీళ్ళు చెప్తుంటే కూలిపోలేదని చెప్పేసి అమెరికా అంటున్నది. ఇరాన్ డీల్ కుదుర్చుకోకుంటే మరిన్ని బ్రిడ్జిలతో పాటు పవర్ ప్లాంట్లు పేల్చేస్తాం ట్రంప్ అంటున్నాడు. ఇక తాను కింగ్ కాదు క్రీస్తునంటూ కామెంట్ చేస్తుంటాడు. రకరకాల కామెంట్లు చేస్తుంటాడు. ఈయన ఆగమాగం ఉన్నది, పరిశాన్ ఉన్నది. మన వస్త్రాలు లండన్, ప్యారిస్ ఫ్యాషన్ షోలకు వెళ్ళాలి. దక్షిణాసియా టెక్స్టైల్ రాజధానిగా తెలంగాణ అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నాడు. రాష్ట్ర డిఎన్ఏలోనే వస్త్ర పరిశ్రమ ఉంది. సినీ పరిశ్రమకు ఫ్యాషన్ దుస్తులు రాష్ట్రం నుంచే సప్లై కావాలి. నెట్ఫ్లిక్స్, యాపిల్, ఎయిర్పాడ్స్ లాంటి గ్లోబల్ బ్రాండ్లకు కేరాఫ్గా మారిందని వెల్లడి. 13వ టెక్స్కాన్ సదస్సులో నిన్న ముఖ్యమంత్రి మాట్లాడాడు. ఇక్కడ హైటెక్స్లో జరిగింది అది. రాబోయే రోజుల్లో తెలంగాణను దక్షిణాసియాలోనే వస్త్ర పరిశ్రమకు తిరుగులేని రాజధానిగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని, ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు. ఇక శుక్రవారం హైదరాబాద్లో నిర్వహించిన 13వ టెక్స్కాన్ అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడాడు. వస్త్ర పరిశ్రమ తెలంగాణ డిఎన్ఏలోనే ఉందన్నారు. శ్రీరామనవమి రోజు భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణానికి సీఎం హోదాలో నేను స్వయంగా పట్టు వస్త్రాలు సమర్పించాను. ఇది మన వస్త్ర వారసత్వానికి నిదర్శనమని చెప్పిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిన్న ఆ కార్యక్రమంలో పాల్గొన్నాడు. టెక్స్కాన్ అంతర్జాతీయ సదస్సులో వస్త్రాలు పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన మంత్రులు ఇప్పుడు పరిశీలిస్తున్నారు, తర్వాత మంచిగా ఉండాలని అంటున్నారు. మీరు కూడా ఆ బట్టలు వేయండి, అవే వార్త మంచిగా ఉంటుంది. తర్వాత ఇక్కడ ఏంది, ఇంకా చేనేత కార్మికులకు సంబంధించి కూడా సపోర్ట్ చేయాలి. చేయి తడిపితేనే రిజిస్ట్రేషన్, రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్టార్ల దందా ఇది. చూసుకోయిగా చేయి తడిపితేనే ఎట్లా పోతున్నాయట పైసలు. ఏదైనా భూమి రిజిస్ట్రేషన్ చేసుకుందామంటే, ఇల్లో ప్లాటో ఏదైనా రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకుంటే ఏం కావాలంట? పైసలు ఇవ్వాలి. మరి ఎట్లా ఇవ్వాలి, ఎట్లా తీసుకుంటున్నారు ఈ సబ్ రిజిస్టార్లు? వీళ్ళు ఎట్లా తీసుకుంటున్నారు పైసలు అంటే, వీళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు కంప్యూటర్ ఆపరేటర్లు ఉంటారు కదా, వాళ్ళతో ఆన్లైన్లో అప్లికేషన్లు చేస్తారు కదా, వాళ్ళతోనే తీసుకుంటారు, లేకపోతే డైరెక్ట్ కూడా తీసుకుంటారు, లేకపోతే ఇంకో మనుషులు పెడతారు. ఈ రకరకాలుగా జరుగుతుంది. మీరు ఒకవేళ పైసలు ఇవ్వలేదనుకో, పైసలు ఇవ్వకపోతే పక్కకు పెట్టుడు, పైసలు ఇవ్వకపోతే రకరకాలుగా చిన్న ఇగో ఇది లోపం ఉన్నదా, ఇది మేము చేయం, కొన్ని 100,000 ఫైళ్ళు పక్కకు పెట్టేస్తారు. పైసలు ఇచ్చినవి మాత్రమే. ఇక్కడ దీంట్లో కూడా ఆర్టీఓ ఇది ఉంటాయి, ఆఫీసులు ఉంటాయి కదా, ఏది రోడ్ ట్రాన్స్పోర్టేషన్ అథారిటీకి సంబంధించి, దాంట్లో కూడా అట్లనే పైసలు ఇచ్చిరంటే నీకు డ్రైవింగ్ రాకున్నా లేకపోతే వచ్చినా సరే ఇక అంతా వెళ్ళిపోతుంది. ఏది డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది, నీ ఫిట్నెస్ వస్తుంది, బండికి ఫిట్నెస్ వస్తుంది, అన్నీ వస్తాయి. ఏది ఇక్కడ ఆర్టీఐకి సంబంధించి ఆర్టీఓ ఆఫీసులల్లో. ఇక ఇక్కడనేమో సబ్ రిజిస్టార్ ఆఫీసులల్లో పైసలు తడిపితేనే, లంచం ఇస్తేనే కదులుతుంది ఫైల్, లేకపోతే ఆనే ఉంటుంది. తిరిగి యాస్ట్ వచ్చి ఏం చేయాలో అర్థం కాక అప్పుడు పోయి, సార్ ఏంది మరి బాధ ఏంటంటే, ఇక సార్ మరి ఇక్కడ ఇవ్వాలి అట్లా అని చెప్పేసి ఆయనే చెప్తాడు. ఎవరు ఇక్కడ అప్లై చేస్తారు కదా ఈ కంప్యూటర్ ఆపరేటర్లు, వాళ్ళ కథ నడుస్తుంటుంది అనమాట. వాళ్ళ ద్వారా ఎంఆర్ఓలు లేకపోతే ఇప్పుడు వాళ్ళకు కూడా అయ్యి కదా, సబ్ రిజిస్టార్లు అయ్యారు కదా, వీళ్ళు తీసుకుంటారు. తర్వాత అట్లా పైసలు వస్తేనే రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి, లేకపోతే అయితే లేవని చెప్పేసి నిన్న దొరికినరు. ఇక్కడ ఏది హనుమకొండ దగ్గర. ఇది మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దందనే. కాబట్టి దీనిపైన ప్రత్యేకంగా నిఘా పెట్టాలి, వీళ్ళ పని చేయాలి, తీసుకుపోయి లోపలేయాలి. ఏసీబీ కేసులు ఉంటే కూడా మళ్ళీ తీసుకొని వచ్చేస్తున్నారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుబట్టేవాళ్ళు కూడా మళ్ళీ వచ్చి ఉద్యోగం చేస్తున్నారు. అటువంటి పరిస్థితులు పోవాలి.
చేయి తడిపితేనే రిజిస్ట్రేషన్. రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ల దందా కలకలం రేపుతున్న హనుమకొండ ఘటన. డాక్యుమెంట్ రైటర్లు సబ్ రిజిస్ట్రార్ల ఖాతాకు ఏకంగా 42 లక్షల రూపాయలు కమిషన్ ఇవ్వలేదని వందలాది మంది డాక్యుమెంట్లను పెండింగ్లో పెట్టినట. ఎవరిది? డాక్యుమెంట్ రైటర్ల నుంచి వెళ్ళిపోతున్నాయి పైసలు. డాక్యుమెంట్ రైటర్లే ఇలా మధ్యవర్తులు కూడా పైసలు వసూలు చేస్తున్నారు అనమాట. కొన్ని చోట్ల డాక్యుమెంట్ రైటర్లే ఏజెంట్లు చూడరిగా, మరికొన్ని ప్రాంతాల్లో ఆపరేటర్గా ఏజెంట్ల వ్యవస్థ, సపరేట్గా ఏజెంట్ వ్యవస్థ ఉందట. కొన్ని చోట్ల డాక్యుమెంట్ రైటర్లు, కొన్ని చోట్లేమో సపరేట్. సెల్ఫ్ రిజిస్ట్రేషన్ వ్యవస్థ ఉన్న అవగాహన కల్పించడంలో ఫెయిల్. ఇక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఇచ్చినా అమలు కాకుండా అడ్డుకుంటున్నదే యంత్రాంగం. ఎందుకనంటే పైసలు ఇస్తేనే లెక్క. రాష్ట్రంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ సాఫీగా జరగాలన్నా, ఏదైనా డాక్యుమెంట్ బయటకు రావాలన్నా ప్రతిదానికి ఒక లెక్క ముట్టాల్సిందేనట. చేయి దడిపితేనే సంతకం పెడతారు, కమిషన్ ఇస్తేనే రిజిస్ట్రేషన్ అవుతుంది అనేలా పరిస్థితి తయారైంది. రాష్ట్ర సర్కార్ ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా, నో ఏజెంట్ పాలసీ అంటూ నిబంధనలు తెచ్చినా క్షేత్రస్థాయిలో మాత్రం పైరవీకారులు, ఏజెంట్లు, డాక్యుమెంట్ రైటర్ల రాజ్యమే నడుస్తుంది. ఒకవైపు అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తూ లక్షల కోట్లు దండుకుంటున్న ఆఫీసర్లు, ఇంకోవైపు అన్ని సక్రమంగా ఉన్న ఫిక్స్డ్ కమిషన్ చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్ పూర్తి చేయడం పరిపాటిగా మారిపోయింది. అన్ని కరెక్ట్ ఉన్నా కానీ ఇంత పైసలు ముడితేనే లెక్క, లేకపోతే లేదంట, మినిమం అన్నట్టు. ఇక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను అధికార యంత్రాంగం పూర్తిగా అటకెక్కించింది. తాజాగా హనుమకొండలో డాక్యుమెంట్ రైటర్ల నుంచి 2 సబ్ రిజిస్ట్రార్లు వ్యక్తిగత ఖాతాకు ఏకంగా 42 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ అయినాయట. ఏడాదిలా 42 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ అయినాయి. ఇవి ఎంత అఫీషియల్గా, మరి అన్అఫీషియల్గా ఎంత లెక్కనే లేదు. ఇక 42 లక్షల మామూలు మల్లడం సంచలనంగా మారింది. డాక్యుమెంట్ రైటర్లతో కుమ్మక్కై ఒక్కో రిజిస్ట్రేషన్కు భారీగా కమిషన్లు దండుకుంటున్న తీరు తీవ్ర చర్చకు దారితీసింది. కమిషన్లు ముట్టని 402 డాక్యుమెంట్లను ఉద్దేశపూర్వకంగా పెండింగ్లో పెట్టడం సబ్ రిజిస్ట్రార్ల అవినీతికి పరాకాష్ఠగా ఉద్దేశపూర్వకంగా పక్క పెట్టేస్తారట, ఏది పైసలు ఇవ్వకపోతే. మరోవైపు ఇటీవల అత్యధికంగా ఏసీబీకి పట్టుబడుతున్న వారిలో ఎస్ఆర్ఓలు అంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసర్లు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల సిబ్బంది ఉంటున్నారు. గడిచిన ఏడాది కాలంలో పదుల సంఖ్యలో రెడ్ హ్యాండెడ్గా దొరికిన అవినీతికి అడ్డుకట్ట పడకపోగా సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో ఇట్స్ కామన్ అనే పదం వినిపిస్తుంది. అరే ఇది కామన్ అంటే కామన్ రా నాయన, ఇవ్వాల్సిన పైసలు లేకపోతే నడుస్తుందా అనే కాడికి తెస్తురట. రాష్ట్రంలో మొత్తం 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. అయితే రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 12 ఏళ్ల కాలంలో 95 ఎస్ఆర్ఓల్లో ఏసీబీ రైట్స్ జరిగాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. ఇదే కాదు అసలు యాక్చువల్గా ఇప్పుడు డాక్యుమెంట్ రైటర్లు తర్వాత ఇట్లా ఉన్నది కదా. ఇక్కడ ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా తర్వాత జనగామ జిల్లాలో జరిగినాయి. ఏది కంప్యూటర్ ఆపరేటర్లు మొత్తం కూడా అవినీతి చేసిరు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయిగా. అందులో ఎంఆర్ఓలు ఉన్నారు, తహసీల్దార్లు ప్రధాన కీలక పాత్ర వహించింది. అందులో దానిపైన కూడా పూర్తి దర్యాప్తు జరిగితే అదంతా కూడా బయటకు వస్తుంది. ఏమైంది? 1,00,000 రూపాయలు ప్రభుత్వానికి కట్టేది ఉంటే, ఒకవేళ ప్రభుత్వానికి కట్టేది ఉంటే 99,000 రూపాయలు ఈ దొంగలు వేసుకొని పోయినారు. 99,000 రూపాయలు దొంగలు వేసుకొని 1,000 రూపాయలు ప్రభుత్వానికి కట్టిండ్రు. ఎట్లా? ఇప్పుడు మనం కడతాం కదా, మనం ఇప్పుడు రిజిస్ట్రేషన్ కావాలన్నా ఏది కావాలన్నా ఫీజులు చెల్లిస్తాం కదా. భూభారతిలో కానీ అంతకుముందు ఏది దాంట్లో ధరణిలో కానీ పైసలు కడతాం కదా. పైసలు కడితే మనం పైసలు కట్టిన పైసలు ఏముంటాయి, ఎక్కడ పోతాయి? ఈ దొంగలు తింటారు అన్నట్టు, మనిషిని పంచుకొని తింటారు. మరి తెలియదా 1,000 రూపాయలకి ఎట్లా రిజిస్ట్రేషన్ అవుతుంది? మరి సంతకం పెడతారు కదా పక్కకు తహసీల్దార్, తెలియదా అంటే తెలుస్తుంది. మరి తహసీల్దార్లకు కూడా వాటాలు ఉన్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. దీనిపైన ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు జరగాలి. రాష్ట్ర వ్యాప్తంగా దర్యాప్తు జరిగితే చాలామంది దొంగలు బయటకు వస్తారు, రావాల్సిన అవసరం కూడా ఉన్నది. అలా ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా తర్వాత ఇక్కడ జనగామ జిల్లాల్లో భారీగా జరిగింది. తర్వాత చాలామంది తహసీల్దార్ కూడా అందులో ఉన్నారనేటువంటి ఆరోపణ ఉన్నది. కాబట్టి దీనిపైన దర్యాప్తు జరగాలి, చెయ్యాలి, ఈ దొంగలు బయటకు తీసుకురావాలి. లేకపోతే వీళ్ళుగా ఆగుతట్లేని పరిస్థితి లేదు. ఇప్పుడు ఏమవుతుంది, కంప్యూటర్ ఆపరేటర్లు తీసుకున్నారని చెప్పేసి వాళ్ళ మీద వేసేసి వాళ్ళని జైలు వేసిండ్రు. జైలు వేసి మళ్ళీ వాళ్ళు బెయిల్ తీసుకొని మళ్ళీ బయటకు వచ్చిండ్రు. అందులో ఉన్నది మళ్ళీ తహసీల్దార్ కూడా ఉండాలన్నా సంతకం పెట్టినావు,
₹1,00,000 ఫైల్కి ₹1,00,000 దానికి రిజిస్ట్రేషన్కి ₹1,000 ఇస్తే నువ్వు సంతకం పెట్టలు పెడతావు, చూసుకుంటుకోకుండా పెడతావా? మరి ఎందుకున్నావు మరాడా? కాబట్టి దీనిపైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉన్నది. ఇట్లా కథ నడుస్తుంది. డాక్యుమెంట్ రైటర్ల ద్వారా అవినీతి దందా. డైరెక్ట్ తీసుకోరు పైసలు. సారు తీసుకుంటే దొరుకుతాడు కదా. డైరెక్ట్ డాక్యుమెంట్ రైటర్ అంటే ఆటోమేటిక్గా ప్రైవేట్ అట్లా ఇచ్చేస్తే కథం అయిపోతున్నట్టు లెక్క. అక్కడ ఇచ్చేసి అంటాడు. అక్కడ ఇస్తేనే ఇక్కడ పని అవుతుంది, లేకపోతే కాదు. హనుమకొండ సబ్ రిజిస్ట్రార్ల ఖాతాలోకి ₹42 లక్షల బదిలైనాయి. చూసుకోరిగా ఇద్దరి అధికారుల ఇళ్లలో ఏసీబీ సోదాలు నిర్వహించారు. 24.61 లక్షల నగదు, 30 లక్షల డిపాజిట్ అమౌంట్ సీజ్ చేసినారు. బంగారు, వెండి నగలు కూడా అని ఉన్నాయంట. చూసుకోరిగా ఇంకో ఇది సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరుగుతున్నటువంటి కథ. రిజిస్ట్రేషన్ జరుగుతుంది. పైసలు ఇస్తేనే లెక్క, లేకపోతే లేదట. ఇగో టీఆర్ఎస్ పేరును ఎవరైనా వాడుకోవచ్చు ప్లాన్ చేస్తుందంట. ఎవరు? కవిత. ఏమని ప్లాన్ చేస్తుంది? ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అని పోయిరు కదా. తెలంగాణ రాష్ట్ర సమితి ఉంటే ఇప్పుడు భారత రాష్ట్ర సమితి అయింది కదా. ఆ తెలంగాణ రాష్ట్ర సమితి పేరు నేనెందుకు వాడుకోవద్దు? అలా కథ అయిపోయింది కాబట్టి నేను వాడుకుంటా అంటుందంట ఒక మాట. మరి ఇప్పుడు వాళ్ళ అవినీతి, వాళ్ళ కథ కార్ఖానా, మళ్ళీ వాళ్ళ మీద పోరాటం బీరాటం అంటున్నారు. మరి ఆ పోరాటం ఏం లేదా? ఇప్పుడు అట్లేం లేదా? ఇక పార్టీలో పోయినామంటే నువ్వు కూడా అంతే కదా. అసలు యాక్చువల్గా ఆయన ఫోటోనే పెట్టుకోనంటారు కదా. ఎవరిది? కేసీఆర్ ఫోటో పెట్టుకోనన్నటువంటి కవిత ఇప్పుడు వాళ్ళ పార్టీ పేరు ఎట్లా వాడుకుంటుంది అనేటువంటిది ఇప్పుడు చర్చ జరుగుతుంది. పార్టీ పేరు వాడుకోవచ్చా? ఫోటో వద్దు కానీ ఇట్లా ఈ ప్రతిపాదన కూడా తీస్తుందట. పాత పేరు కొత్త ఎజెండాతో వస్తాం, కొత్త సీసాలో పాత సారా అన్నట్టు. గదే సారా గదే ఉంటుంది కానీ కొత్త సీసాలో పాత సారా తీసుకొస్తుందట. ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతాలు ప్రకారమే పార్టీ ఉంటుంది. ఉంటుందట. సిద్దిపేటలోనే కాదు, మహిళలకు రిజర్వ్ అయితే గజ్వేల్లో పోటీ చేస్తాయి. ఇప్పుడు చాలా మందికి ఏమవుతుందంటే గజ్వేల్లో కూడా పోటీ చేస్తుంటే వాళ్ళ నాయన మీద పోటీ చేస్తుంటే కాదు. ఇక్కడ క్లియర్గా చెప్తా ఉంది. అక్కడ ఆమె మహిళా రిజర్వేషన్ వచ్చిందనుకో, ఎక్కడ గజ్వేల్లో ఒకవేళ రిజర్వ్డ్ స్థానం అయింది అనుకో మహిళలకు, అప్పుడు ఎట్లకైనా నాయన ఉండడు కదా, అప్పుడు పోటీ చేస్తా, లేకపోతే పోటీయా. అర్థమైంది కదా? ఇప్పుడు అట్లుంటుంది అన్నట్టు లెక్క. ఇక ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేస్తున్నది. ఏం చేసినావమ్మా మరి 10 ఏళ్ళు ఏం చేసినావు అంటే సబ్సిడీ మళ్ళా. ఇట్లా నడుస్తూ ఉంది కథ. ఇక నేవీలోకి ఐఎన్ఎస్ తారాగిరి, ఇండియన్ నేవీ అమల పొదిలో మరో అస్త్రం చేరింది. అధునాతన స్టిల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ తారాగిరి జలప్రవేశం చేసింది. శుక్రవారం ఏపీలోని విశాఖలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ యుద్ధ నౌకను ప్రారంభించారు. శత్రువుల రాడార్లకు చిక్కకుండా దీన్ని స్లీకర్ డిజైన్తో రూపొందించిరట. మొత్తం మీద నేవీలోకి అంటే మనకు త్రివిధ దళాలు ఉంటాయి కదా, భూమి మీద, తర్వాత నీళ్ళల్లో, ఆ తర్వాత గాలిలో, 3 రకాలుగా మనకు అవి ఉంటాయి కాబట్టి, దళాలు ఉంటాయి కాబట్టి అందులో నేవీ అంటే జలాల నుంచి ఒకవేళ నీళ్ళ ద్వారా వచ్చి సముద్రం గుండా లేకపోతే వచ్చి ఒకవేళ మన పైన దాడి చేయాలనుకుంటే దాన్ని సమర్థంగా ఎదుర్కోవడానికి లేకపోతే మనం కూడా కొట్టడానికి అవకాశం ఉంటుంది. అది తీసుకొచ్చిరట. తారాగిరి అనేటువంటిది వచ్చిందంట నేవీలోకి. ఇక హ్యామ్ రోడ్లకు లైన్ క్లియర్ అయింది. రాష్ట్రంలో R&B ఆధ్వర్యంలో నిర్మించనున్న హ్యామ్ రోడ్ల పనులకు లైన్ క్లియర్ అయింది. మొత్తం 34 ప్యాకేజీలకు గాను 90కి పైగా టెండర్లు దాఖలైనాయంట. జాతీయ స్థాయిలో రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్న 27 కంపెనీలు టెండర్లో పాల్గొన్నాయి కానీ బీసీ కాంట్రాక్టులు చూసిరు కదా వాళ్ళ బాధ. చెన్నైపై పంజాబ్ గెలుపు. ఇక శ్రేయస్ అయ్యార్ 50 కొట్టిండు. ప్రభ్సిమ్రాన్ సింగ్ 43 చెలరేగడంతో ఐపీఎల్ 19లో చెన్నై సూపర్ కింగ్స్కు పంజాబ్ కింగ్ జలకిచ్చింది. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో సిఎస్కేపై గెలిచి 2వ విజయాన్ని ఖాతాలో వేసుకుంది పంజాబ్. కాళేశ్వరం భగీరథ పథకాల్లో భారీ స్కామ్. కమిషన్ల కోసమే బీఆర్ఎస్ సర్కార్ భారీ కట్టడాలు చేపట్టిందని చెప్పేసి మంత్రి వివేక్ వెంకటస్వామి అంటుండు. కాళేశ్వరం పేరిట ₹1,00,000 కోట్ల వృధా చేసింది. మంచిర్యాల జిల్లా డిఎంఎఫ్టి నిధులను సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేలకు తరలించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నిధుల తరలింపు నిలిచిపోయింది. ప్రజాప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాలకు అండగా నిలుస్తోంది. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిండు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఇక కూతుళ్లకు గడ్డి మందు దాగించి బావిలో తోసేసిన తండ్రి. ఇటువంటి అసలు ఈ కొడుకుల్ని ఏం చేయాలో కూడా అర్థం కాదు.
ఓ చిన్నారి చనిపోయింది, మరో చిన్నారి కోసం గాలిస్తున్నట పాపం. గుంటరు, ఇద్దరు చనిపోతారు. ఈత రావడంతో బయటపడ్డ తండ్రి. కరీంనగర్ జిల్లా జూబ్లీనగర్లో దారుణం. కాళేశ్వరం కేసు సిబిఐ ఎంక్వైరీపై ఏం చేద్దాం, కాళేశ్వరం కేసులో సిబిఐ ఎంక్వైరీ మీద ఏం చేద్దాం అని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందట. ఎందుకంటే సిబిఐకి ఇచ్చినాం, కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినాం, దాన్ని ఇచ్చి మరి దాన్ని కేంద్రంలో ఉన్నటువంటి సంస్థలు ఎంక్వైరీ చేయాలని చెప్పిస్తే వాళ్ళు 7 నెలలే సపరేట్ కూర్చున్నారు. ఈ కాళేశ్వరం ఎంక్వైరీ ముందర పడతలేదు. ఇప్పటికే ఇక్కడ క్లియర్గా పీసీ ఘోష్ తోటి మొత్తం కూడా ఒక నివేదికను తయారు చేసి ఏం జరిగింది, ఏం కథ, అందులో ఉన్నటువంటి ఆఫీసర్లు ఏమన్నారు, అక్కడ ఉన్నటువంటి నాయకులు ఏమన్నారు, అసలు పరిస్థితి ఏం జరిగింది, ఏం కథ అనే దానిపైన పూర్తి నివేదికను తయారు చేసిండ్రు. తయారు చేసిన తర్వాత అది సిబిఐకి ఇస్తే ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు, 7 నెలలే. మరి ఒకవేళ మనం కేంద్ర సంస్థలు పట్టించుకోకపోతే మనం ఏం చేద్దామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందట. విచారణ కోరుతూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసి 7 నెలలు అయింది. నోటిఫై చేయని కేంద్ర హోంశాఖ నోటిఫై చేస్తలేదు. కిషన్ రెడ్డి ఏమో అప్పుడు వచ్చి మాట్లాడండి, ఏమని 48 గంటల్లోగా మేము తీసుకొని జైలు వేస్తాం, అలాని మీరు ఒక్కసారి కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అప్పగించురే అని అన్నాడు. ఈడీకి కానీ సిబిఐ కానీ అప్పగిస్తే నేను చూసుకుంటామన్నాడు. ఇప్పుడు తీసుకుపోయి కేంద్రం కోర్టులోనే ఉంది, ఇప్పుడు అది కేంద్రం దగ్గరనే ఉంది. కానీ ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు, 7 నెలలే. హోంశాఖ ఇప్పటి వరకు గ్రీన్ సిగ్నల్ ఇస్తలేదట. ప్రత్యామ్నాయాలపై ఉన్నతాధికారులతో సీఎం మంత్రాలు. మొదట కేంద్ర హోంమంత్రికి లేఖ రాయాలని స్పందించకుంటే సిబిఐ విచారణ కోసం సుప్రీంను ఆశ్రయించాలని నిర్ణయించినట. ఇక అవినీతి జరిగిందంటూనే కేంద్రం సిబిఐకి పర్మిషన్ ఇవ్వకపోవడం పైన నారాజ్ అయింది రాష్ట్ర ప్రభుత్వం. కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించి 7 నెలలు గడుస్తున్నా కేంద్రం నోటిఫై చేయకపోవడాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నది. ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో గత ప్రభుత్వం 1,00,000 కోట్ల నిధులు నీళ్లపాలు చేసిందని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్, కాళేశ్వరం కుంగిపోయిందని, దాంతో ఎలాంటి ఉపయోగం లేదని రాష్ట్రం నుంచి ఉన్న మరో మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంట్ సాక్షిగా ప్రకటన చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే దాని మీద ఎంక్వైరీ లేదు, తర్వాత వాళ్ళకి శిక్ష లేదు, మనం లేదు. లక్షణంగా ఈవీ పాలసీ. ఏది ఈవీ అంటే ఎలక్ట్రానిక్ వెహికల్ ఉంటుంది కదా, కరెంటుతో నడిచేటి బైకులు కానీ లేకపోతే కార్లు కానీ. ఏడాది వ్యవధిలో రాష్ట్రంలో అక్షరాల 1,00,000 దాటిన ఎలక్ట్రిక్ వెహికల్స్ అంట, 1,00,000 దాటినాయట కొనుగోలు. పొల్యూషన్ ఫ్రీ తెలంగాణ లక్ష్యంగా సర్కార్ ప్రోత్సాహకాలు అందిస్తుంది. దేనికి? ఈవీ వెహికల్స్కి, అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్కి. ఇక ఎలక్ట్రిక్ వాహనాలపై 100% లైఫ్ ట్యాక్స్ మాఫీ చేస్తున్నారు. ఇప్పటి వరకు 860 కోట్ల రూపాయలకు పైగా రాయితీ ఇచ్చిండ్రు. ప్రభుత్వ ఉద్యోగులకు సబ్సిడీ ప్రకటన 10 నుంచి 20% వాడేసిరట. ఇంకో కథ ఇది. చెత్త ఏరియా కోసం హత్య, స్వచ్ఛ కార్మికుడిని చంపి సంచిలో మూటగట్టి మూసిలో వేసిరట. హత్యకు గురైన నాగరాజు. 3 నెలల కింద మేడిపల్లి పరిధిలో ఘటన. అస్థిపంజరం స్వాధీనం చేసుకుని చెత్త సేకరణ ఏరియా గురించి గొడవే కారణమంట. నగరంలో సాధారణమైన చెత్త హత్యలు, చెత్త గురించి చంపుకోవడం కామన్ అయిపోయిందట. నెలకు లక్షలు వస్తుండడంతో చెత్త సేకరణ జాబ్కు ఫుల్ డిమాండ్ ఉన్నది. ఇక కట్నాల కింద అల్లులకు కూడా రాసిస్తున్నట్ట, ఈ ఏరియా నీకే అని, ఈ ఏరియా నీకే అని రాసిస్తున్నట్ట, ఈ కాలనీ నీకు ఇస్తామని చెప్పేసి రాసిస్తున్నట్ట పెళ్లి చేసుకుంటే. చెక్ పెట్టే ప్రయత్నం చేయని అధికారులు. ఆదిపట్ల ప్రాంతంలో చెత్త సేకరించే ఓ స్వచ్ఛ కార్మికుడిని దారుణంగా చంపేశారు. 3 నెలల కింద అపహరించి చంపి మూటగట్టి మూసీ నదిలో పడేయగా పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడ్డది. ఏంది? ఈ సందర్భంగా నిందితులు చెప్పింది విని పోలీసులు షాక్ అయ్యిండ్రు. ఏమని? చనిపోయిన వ్యక్తి చెత్త సేకరించే స్వచ్ఛ కార్మికుడని, డిమాండ్ ఉన్న ఏరియా గురించి జరిగిన గొడవే హత్యకు కారణమని తేల్చిరట. చెంగిచెర్ల గణేష్ నగర్కు చెందినటువంటి పండిపాటి బక్కయ్య ఆలియాస్ నాగరాజు 33 సంవత్సరాల నుండి తన ఇద్దరి బంధువులైనటువంటి శ్రీశైలం నరసింహతో కలిసి ఆదిపట్ల ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని కొన్ని ఏరియాల్లో చెత్త సేకరించేటోడు. అక్కడ ఇండ్లతో పాటు హాస్టల్స్ లాంటి కమర్షియల్ ప్రాంతాలు కూడా ఉండడంతో నెలకు లక్షల రూపాయలు సంపాదించేటోడు. కొన్నేళ్ల కింద ఒక ఏరియా గురించి ముగ్గురు మధ్య విభేదాలు వచ్చి లొల్లై చంపేసిరట. ఇంకో ఇట్లా కథ. చెత్త గురించి చంపుకుంటున్నారు, చెత్త హత్యలు. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి విజయక్రాంతి చూద్దాం. ఆందోళన మాటలేంది, తెలంగాణలో మరో ఉద్యమం వస్తుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని బ్లాక్ డే అనడం ఏంటి? కొందరు ధనిక ఆంధ్ర నాయకుల మాటలు సరైనవి కావు అని చెప్పేసి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిండు.
ఆంధ్రాకు చెందిన కొందరు ధనిక రాజకీయ నేతలు తెలంగాణలో ఉంటూ ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పేసి నిన్న మాట్లాడిండు అనిరుద్ రెడ్డి. ఇరిగేషన్కు షాక్, ప్రాజెక్టులపై పెరిగిపోతున్న విద్యుత్ పెండింగ్ బిల్లులు, ఇక 8,000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి, సరఫరా నిలిపేస్తామని విద్యుత్ సంస్థలు హెచ్చరికలు చేస్తున్నాయి. రైతాంగంపై తీవ్ర ప్రభావం పడుతుంది, బకాయిల భారం దారుణంగా ఉంది పరిస్థితి. ఇక పాక్లో పెట్రోల్ మంటలు, పాకిస్తాన్లో పెట్రోల్ ధర ఎంతనంట తెలుసా? లీటర్కు ఆకాశాన్ని అంటిన పెట్రోల్ డీజిల్ ధరలు, డీజిల్కు 520 రూపాయలట, పెట్రోల్కి ఏమో 458 రూపాయలు లీటర్ పెట్రోల్ 458 రూపాయలు, లీటర్ డీజిల్ 520 రూపాయలు. చూసుకొని ఎట్లున్నదో, గల్ఫ్ యుద్ధం ఎట్లా నడుస్తుందో అక్కడ జరుగుతుంటే సెక ఎట్లా పడుతుందో చూడరు. ఇక మార్పు రావాలి, రేవంత్ రెడ్డి పోవాలి. ఎవరు? జీవన్ రెడ్డి అంటున్నాడు. 2 ఏళ్లలోనే ప్రభుత్వంపై వ్యతిరేకత, కాళేశ్వరం బరాజులను పునరుద్ధరించాలి, లేకుంటే తెలంగాణ సమాజం క్షమించదు, ఏ పార్టీలో చేరాలనేది ఇంకా అభిమానులే నిర్ణయిస్తారని అంటున్నాడు. బీఆర్ఎస్లో ఏరుతారని అంటున్నారు. మరి చూడాలి ఎవరు? జీవన్ రెడ్డి. ఈ టెక్స్టైల్ మన జీవనాధారం, తెలంగాణ డిఎన్ఏ అని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి మాట్లాడిండు. ఐటీ ఫార్మాతో పాటు వస్త్ర రంగంలో అగ్రగామిగా ఎదగడమే లక్ష్యం, 2047 నాటికి తెలంగాణను దక్షిణాసియా టెక్స్టైల్ రాజధానిగా తీర్చిదిద్దుతాం సీఎం రేవంత్ రెడ్డి. టెక్స్టైల్ నేతలకు అందించే సామాజిక న్యాయం అని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు అంటున్నాడు. ఇక కేరళలో సీఎంవి మాయమాటలే, నిజంగా కూడా మాయమాటలు. ఒక రకంగా 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నావా? కామారెడ్డి డిక్లరేషన్ ఏమైంది? చేవెళ్ళ గిరిజన డిక్లరేషన్ ఏమైంది? అన్ని అమలు చేసినట్టేనా? అమలు అయిపోయినట్టేనా? రాష్ట్రంలో ఇచ్చిన హామీలను ఎగ్గొట్టారు. పొలిటికల్ టూరిస్టుల కళ్ళబొల్లి కబుర్లు, ఇక వారి వలలో పడొద్దు అని చెప్పేసి కేరళ ప్రజలను కోరిండు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జలవనరుల రక్షణ అప్పగింత, శ్రీశైలంలోని నీటిని తోడేస్తున్న ఏపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు తెలంగాణ సర్కార్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. నీళ్ళు తీసుకోవద్దు, సప్లై కూర్చున్నట్టు. అమెరికా ఆర్మీ చీఫ్ తొలగించారు. ఇక మొత్తం ఆగమాగం చేస్తుండు ట్రంప్. ఇరాన్పై యుద్ధం వేళ ర్యాండీ జార్జ్ను తప్పిస్తూ రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇక రిజిస్ట్రేషన్ల దందా సుశీర్గా ఇందాక సబ్ రిజిస్టార్ల అక్రమ సంపాదన బట్టబయలైంది. 20 మంది అనధికారిక డాక్యుమెంటరీ రైటర్లు, 24,61,000 నగదు, 819 గ్రాముల బంగారం నగలు, 2,600 కిలోల 2 కిలోల 600 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు. ఏడాది కాలంగా 42 లక్షల లంచం తీసుకున్నారంట అధికారులు. అవి క్లియర్గా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కొట్టిరు. ఏసీబీ దాడుల్లో వెలుగు చూసిన భాగవతం. ఇక సైబరాబాద్లో గుప్పుమన్న డ్రగ్స్, కొండాపూర్ క్వేక్ ఎరీనా పబ్పై ఈగల్ టీం దాడులు చేసింది. 64 మందిని పరీక్ష చేస్తే 8 మందికి పాజిటివ్ వచ్చిందట. నిందితుల్లో ఏపీ మహిళా ఐఏఎస్ అధికారి కుమారుడు కూడా ఉన్నాడట. ఐఏఎస్ ఆఫీసర్ కొడుకున్నాడట. పరీక్షలు చేసినట్టు పరీక్షలు పాస్ అయ్యారట. ఇది 10వ తరగతితో ఇంటర్ పరీక్షలో కాదు, ఇది డ్రగ్స్ పరీక్షలు పాస్ అయ్యారు 8 మంది. ఇది విజయక్రాంతి దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన కథనం అనేది. ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. భార్యపై కోపంతో కవరల ప్రాణం తీసిండట వాడు తండ్రి. బావిలో తోసి హత్య, కన్న తండ్రి దారుణం. 2 ఆడపిల్లలే పుట్టారని భార్యతో గొడవపడ్డాట. కరీంనగర్ రూరల్ జూబ్లీనగర్లో ఘటన జరిగింది. వీడిని కూడా తీసుకొని చంపేయాలి కొడుకుని. సబ్ రిజిస్టార్లు అంతులేని అక్రమాలు. హనుమకొండ సబ్ రిజిస్టార్లు ఆనంద్ నరసింహారావు ఇళ్లలో ఏసీబీ సోదాలు చేసిండ్రు. డాక్యుమెంట్ రైటర్ల నుంచి ఆన్లైన్లో 42 లక్షల రూపాయలు జమ చేసుకున్నట. SRO 1 ఆనంద్ ఇంట్లో 24 లక్షల నగదు, 1.20 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, తర్వాత 30 లక్షల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్ పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నట. హనుమకొండలోని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న నగదు ఇట్లా పైసలు. ఇలవంక చూస్తే నిలవంకల, అంతరిక్షం నుంచి నిలవంకల దర్శనమిచ్చిన భూమి అంట. అయితే పైనుంచి చూస్తే ఎట్లా కనిపిస్తుందంట భూమి, ఇవి ఎట్లా కనిపిస్తుందంట, చంద్రుడి లెక్క కనిపిస్తుందంట. చంద్రుడి పైనుంచి చూస్తే భూమి ఇట్లా చంద్రుడి లెక్క కనిపిస్తుందంట, పూర్తిగా కనిపించకుండా. కొంచెం అట్లా ఏది చీకటి ఉందో ఎట్లయిందో. జాబిల్లి దిశగా వెళ్తూ ఫోటోలు తీసిన ఆర్టిమిస్టు నిన్న వైరు కదా వాళ్ళు రోమగాములు. అద్భుతమైన చిత్రాలను విడుదల చేసిన నాసా. పాత పేరు కొత్త అజెండానంట. ఏది పాత పేరు పెట్టుకుంటుందంట. కొత్త సీసాల పాత సారా వస్తుందట. ఎవరు? కవిత. టీఆర్ఎస్ పేరు ఖాళీగా ఉంది, ఎవరైనా వాడుకోవచ్చు. ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతాల ప్రకారం పనిచేస్తాం. పార్టీ ఆవిర్భావం తర్వాత భారీగా చేరికలుంటాయి. సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలు మహిళలకు రిజర్వ్ అయితే
వాటిలో ఒక స్థానం నుంచి పోటీ చేస్తా. మహిళలకు రిజర్వేషన్ అయితేనే పోటీ చేస్తా అంటే ఇప్పుడు సిద్దిపేటలో గజ్వేల్లో పోటీ చేస్తా అంటే అక్కడ హరీష్ రావు మీదనో లేకపోతే ఇక్కడ కేసీఆర్ మీదనో కాదు. మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి. మహిళా రిజర్వేషన్ వస్తే చేస్తుందట, లేకపోతే ఏదట. మళ్ళీ మార్చేసింది. ఇక ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీని ప్రభుత్వం అడ్డుకోవట్లేదు అని చెప్పేసి ప్రైవేట్ టీచర్ల హక్కుల కోసం పోరాడతామని కవిత అంటున్నది. యుద్ధం ఉధృతం, తీవ్రస్థాయిలో దాడులు, మౌలిక సదుపాయాల విధ్వంసం. ఇరాన్లోని ఎత్తైన వంతెనలను పేల్చేసింది అమెరికా. 8 మంది చనిపోయారు, 95 మందికి గాయాలైనాయి. ప్రతీకారంగా పశ్చిమాసియాలోని 8 భారీ వంతెనలను కూల్చేస్తామని ఇరాన్ ప్రకటిస్తుంది. మీరు బాంబేస్తే మేము బాంబేస్తామని వీళ్ళు కథ. ఇదో కథ నడుస్తూ ఉంది. అమెరికా సైన్యాధ్యక్షుడికి ఉద్వాసన, జనరల్ రాండీ జార్జ్ పదవి విరమణ. ఆయన రిటైర్మెంట్ వెంటనే అమల్లోకి వచ్చిందని పెంటగాన్ చెప్పింది. ఇక్కడ కారణం చెప్పకుండానే జార్జ్ తొలగింపు. కొత్త సైన్యాధ్యక్షుడిగా జనరల్ క్రిస్టోఫర్ను నియమించినట్టు. ఇక్కడ అమెరికాలో నిర్మాణ రంగంపై యుద్ధభారం. 20 నుంచి 50% దాకా పెరిగిన గృహ నిర్మాణ సామాగ్రి ధరలు. ఏంటిది? ఇనుము కానీ లేకపోతే సిమెంట్ కానీ ఇసుక కానీ అన్నీ కూడా ధరలు పెరిగిపోయినాయి. రంగులు, సిమెంటు, స్టీలు వస్తువులు ధరల్లో పెరుగుదల. 30% దాకా పెరిగిన స్టీల్స్, శానిటరీ వేర్ రేట్లు. తర్వాత యూపీవీసీ ధరలపైన ప్రభావం పడుతుందంట. మూతబడిన మోర్బీ సిరామిక్ పరిశ్రమ, పెరిగిపోయిన గృహ నిర్మాణ బడ్జెట్ పెరిగిపోతుంది. ఇల్లు కట్టాలంటే ఇక పరిశానే ఉంది లెక్క. ఫీజు వసూలు విద్యార్థుల నుంచే. కోర్టు కూడా మంచుకున్నది. ఇప్పుడు సింగిల్ బెంచ్ జడ్జి చెప్పినట్టు ఈయన విద్యార్థుల నుంచి ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు పెట్టి ఫీజు రియంబర్స్మెంట్ పెడితే కదా పేదవాడు చదువుకున్నది. మరి చదువుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ లేకపోతే స్టూడెంట్నే కట్టమంటే స్టూడెంట్ తల్లిదండ్రులే కట్టమంటే ఏడికెళ్ళి కడతారు? మరి ఇంత ఆలోచన లేకుండా కూడా మరి ఇటువంటి తీర్పులు ఇస్తూ ఉంటారు. మరి ఏందో అర్థం కాదు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి చేసుకోవచ్చు అని చెప్పేసి అంటే కాలేజీలకు సపోర్ట్ చేసుకుంటా ఇట్లా తీర్పులు వస్తూ ఉంటాయి. 276 కోట్ల రూపాయల కేంద్ర నిధులు వెనక్కి. ఇగో హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పిటిషన్ వేసిన 15 మంది కాలేజీలకు వెసులుబాటు కల్పించింది. కాలేజీలకు సపోర్ట్ చేస్తూ చెప్పిందట తీర్పు. విద్యార్థులు నాశనం కానీ సావనట. ఫీజు రియంబర్స్మెంట్ ఉందంటేనే కదా పైసలు లేని వాళ్ళు పేదవాళ్ళు చదువుకున్నది. మరి ఆ పైసలు కట్టుర్రా ఇప్పుడు కట్టుర్రు అంటే ఎడికలు కడతారు వాళ్ళు? ప్రభుత్వాన్ని అడగాలి కదా ఆ విషయం. తుది తీర్పు భిన్నంగా ఉంటే ఫీజును వాపసు ఇవ్వాలని స్పష్టీకరణ. కోర్టు మెట్లు ఎక్కేందుకు సిద్ధమవుతున్న మరిన్ని కాలేజీలు పోతాయి. అన్ని కాలేజీలు పోతాయి. ఇప్పుడు రియంబర్స్మెంట్ బకాయిల కోసం ప్రైవేటు కాలేజీలు పోరుబాట అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. 276 కోట్ల నిధులు వెనక్కి. ఎస్సీ ఎస్టీ ఫీజు రియంబర్స్మెంట్కు రాష్ట్ర వాటా విడుదల చేయకపోవడంతో ఇక ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే కారణం. వివరణ కోరింది కేంద్ర ప్రభుత్వం. అవగాహన లేని మాటలు, తప్పుడు సమాచారంతో రేవంత్ రెడ్డి కేరళం ప్రజలను అవమానిస్తున్నారు. ఘాటుగా స్పందించిన కేరళం సీఎం, సుస్థిర అభివృద్ధిలో మాది అగ్రస్థానం, మీది 6వ స్థానం అని చెప్పేసి విజయన్ అంటున్నారు. 6 గ్యారెంటీలు అమలు చేసినట్టే కాలేదని చెప్తున్నాయి. 6 గ్యారెంటీలపై రేవంత్ ప్రకటన దశాబ్దపు మోసము. కేరళంలో రేవంత్ పూర్తిగా అసత్య ప్రచారం చేశారు. తెలంగాణలో 6 గ్యారెంటీల అమలు పూర్తి విఫలం. కేరళ ప్రజలకు కిషన్ రెడ్డి లేఖ రాసినట. దేశానికి ఫ్యూచర్ సిటీ అమరావతి వైసీపీ నాశనం చేస్తే మేము శాసనం చేశాం. భవిష్యత్తులోనూ ఎవరూ ఏమీ చేయలేరు. అత్యాధునిక నగరంగా నిర్మిస్తాం. అమరావతికి వైసీపీ ఒక్కటే వ్యతిరేకం. 2028 నాటికి ప్రధాన పనులన్నీ కూడా పూర్తి చేస్తాం. 2029లో మోడీతో ప్రారంభోత్సవాలు చేస్తామని ముఖ్యమంత్రి అక్కడ చంద్రబాబు చెప్తున్నాడు. ఇక విజయన్ ఎన్నికల అఫిడవిట్లలో తేడాలు ఉన్నాయట. రెండింటి దగ్గర ఒక దగ్గర కేసులు ఉన్నాయని రాసినట్ట, ఒక దగ్గర కేసులు లేవని రాసినట్ట. ఇక పెరంబూర్ నామినేషన్లో క్రిమినల్ కేసులు వివరాలు వెల్లడించిన టీవీకే అధ్యక్షుడు. ఇక తిరుచి తూర్పు అఫిడవిట్లో మాత్రం తన 2 కేసులు ఉన్నట్లు సమర్పించిండట. ఇక బ్లాక్ కాఫీ ముసుగులో డ్రగ్స్ అమ్ముతున్నారట కొడుకులు. హైదరాబాద్లోని క్వాక్ ఎరినా పబ్లో ఈగల అధికారులు మెరుపు దాడులు చేశారు. 64 మందికి డ్రగ్స్ పరీక్షలు చేశారు. చేస్తే ఏపీ ఐఏఎస్ అధికారి కొడుకు సహా 7గురికి పాజిటివ్ వచ్చిందంట. పార్టీలో అంతర్జాతీయ డీజే సెలబ్రిటీల సందడి ఉందట. దొంగలు తీసుకొని మొత్తం లోపల వేసేయాలి అందరినీ. 6వ తరగతి నుంచి త్రిభాషా విధానం సిబిఎస్ఈలో ఇక తప్పనిసరి. అందులో 2 భారతీయ భాషలు ఉండాలి. 9వ తరగతిలో మ్యాథ్స్, సైన్స్లో 2 అదనపు పేపర్ ఉండాలని చెప్పేసి ఆసక్తి ఉన్నవాళ్ళు ఎంచుకొని రాయొచ్చు. ఆసక్తి ఉన్నోళ్ళే రాయాలట. చొరబాటుదారులను అడ్డుకుంటాం.
4 పెళ్లిళ్ళు చేసుకోకుండా నిషేధం విధిస్తాం. అసోంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు, గిరిజన ప్రాంతాలకు మినహాయింపులు ఇస్తాం. ఎన్నికల సభలో కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడాడు. ఇక మైలాపూర్ బరిలో తమిళసై, ఎన్నికల్లో పోటీకి అన్నామలై దూరంగా ఉందట. తమిళనాడులో 27 మందితో బీజేపీ జాబితా ప్రకటించింది. అవినాశి బరిలో కేంద్ర మంత్రి మురుగన్. ఇక 27 పేర్లతో కాంగ్రెస్ జాబితా విడుదల చేసింది. ఏఐ సునామీ వస్తుంది, ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధం కావాలి. వైట్ కాలర్కు బదులు బ్లూ కాలర్ ఉద్యోగాలు పెంచాలి. ప్రభుత్వ విద్యా విధానంలో సంస్కరణలు అవసరం. ఒక్కో విద్యార్థికి 1.08 లక్షలు ఖర్చు చేస్తున్నాం. ఏవిఎన్ లేక్ ఫీల్డ్ స్కూల్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. విద్య కోసం విద్యార్థులు ఎవరు విదేశాలకు వెళ్ళొద్దట. ఇక్కడే అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలు ఉంటాయని చెప్పేసి కిషన్ రెడ్డి అంటున్నాడు. దక్షిణాసియాలోని టెక్స్టైల్ రాజధానిగా తెలంగాణ 2047 నాటికి తీర్చిదిద్దాలనేది లక్ష్యం. టెక్స్టైల్స్లో అటెక్సకాన్ 2026 సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడాడు. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. అన్ని యాడ్స్ ఉన్నట్టున్నాయి. రైట్, వార్తలు తక్కువనే, యాడ్స్ ఎక్కువనే. వస్త్ర రంగంలో అగ్రగామిగా ఎదుగుదాం, ఆ నైపుణ్యం సంకల్పం తెలంగాణకు ఉన్నాయి. అటెక్స్కాన్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. గ్రీన్ టెక్స్టైల్ హబ్లు నిర్మిస్తామని వెల్లడి, పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందిస్తామని నిన్న హామీ ఇచ్చిండు. హైటెక్స్లో జరిగింది ప్రోగ్రాం. దానికి మంత్రి శ్రీధర్ బాబు, తర్వాత ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు, అక్కడ శ్రీధర్ బాబు వాళ్ళ సతీమణి కూడా ఉన్నది, శైలజా రామయ్య. ఇక గురుకులాల విద్యార్థులకు 24 వస్తువులతో కిట్లు ఇస్తారట. ఏది ఈ కిట్లు ఇవ్వడానికి కారణం ఏంటంటే తీన్మాన్ మల్లన్న పోయిన సంవత్సరం, గత సంవత్సరం ఇక్కడ ఆలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఆ విద్యార్థులకు షూస్ పంపిణీ చేసిండు. అవి బాటా షూస్. అయితే ఈ బాటా షూస్ పంపిణీ చేయడం ద్వారా విద్యార్థులు కొంచెం ఆత్మస్థైర్యంతో ఉంటారు. అంటే అందరూ చెప్పులు వేసుకుంటాం అనేటువంటి ఒక న్యూనతాభావం లేకుంటుంటుంది. కాబట్టి వాళ్ళ యూనిఫామ్ కానీ లేకపోతే ఇక్కడ అన్నీ కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి తీన్మార్మలలో చెప్పిండు. ప్రభుత్వానికి కూడా అప్పుడు విజ్ఞప్తి చేసిండు. 100% ప్రభుత్వం కూడా దీని మీద ఆలోచన చేయాలి. ఎందుకంటే పిల్లలు అంటే ప్రభుత్వ పాఠశాలల్లో వెళ్ళేటువంటి పిల్లలు మాకు బూట్లు లేవు, లేకపోతే ఇక్కడ టై లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పేసి ఒక రకంగా న్యూనతాభావానికి గురవుతున్నారు. కాబట్టి వీళ్ళకు కూడా ఇవన్నీ కూడా ప్రభుత్వమే పంపిణీ చేస్తే బాగుంటుందని చెప్పేసి తీర్మానం చెప్పిండు. పాప బర్త్డే సందర్భంగా, పెద్ద పాప బర్త్డే సందర్భంగా ఉద్దేశించి మొత్తం కూడా ఏది నియోజకవర్గంలో, ఆలేరు నియోజకవర్గంలో మొత్తం ప్రభుత్వ పాఠశాలలకు అన్నిటికీ కూడా ఇక్కడ షూ పంపిణీ చేసిండు. అయితే ప్రభుత్వం కూడా ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుంది. అంటే ఒక రకంగా తీర్మానం వలన తీసుకున్నటువంటి నిర్ణయానికి ఇప్పుడు ఒక రకంగా మద్దతు వచ్చినట్టు అయిపోయింది. దీంతో ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంది. ఏంది 24 వస్తువులతోటి కిట్టు రూపొందించిందట అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో. ఇక్కడ ఏది గురుకుల పాఠశాలలు కానీ, లేకపోతే ఇక్కడ మోడల్ స్కూల్స్ కానీ, లేకపోతే జెడ్పీహెచ్ఎస్ స్కూల్స్ కానీ, అన్ని స్కూళ్ళల్లో అన్ని పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఈ 24 వస్తువులతోటి కిట్లు అని చెప్పేసి నిర్ణయించినట. ఒక మంచి నిర్ణయం ఇది. తీర్మానం వలన తీసుకున్నటువంటి నిర్ణయానికి ఇది మద్దతు ఇస్తూ ఉంది. డే స్కాలర్ విద్యార్థులకు బూట్లు, సాక్సులు, బెల్ట్ ఇస్తారట. వచ్చే విద్యా సంవత్సరంలో పంపిణీ చేస్తామని చెప్పేసి అంటున్నారు. మళ్ళా విద్యా సంవత్సరం స్టార్ట్ అయిన తర్వాత ఈసారి లేదు, పోయినసారి లెక్కనే ఇది బంద్ చేయరు. కాబట్టి గ్యారంటీ ఇవ్వాలని చెప్పేసి కోరుకుందాం. కిట్లో ఏముంటాయంటే యూనిఫామ్ వస్త్రం, అంటే స్కూలు వైట్ యూనిఫామ్ ఉంటుందంట, స్కూల్ బ్యాగు, షూ ఉంటాయి, సాక్స్లు ఉంటాయి, టై ఉంటుంది, బెల్ట్ ఉంటుంది, కార్పెట్ ఉంటుంది, బెడ్షీట్ ఉంటుంది. అంటే ఒకవేళ ఇప్పుడు గుర్తులాలు ఉంటారు కదా పిల్లలకు చలి పెడుతుంది కదా, బెడ్షీట్లు ఉంటాయి, బ్లాంకెట్లు ఉంటాయి, టవల్ ఉంటుంది, ఐడి కార్డు ఉంటుంది, హోల్డర్ ఉంటుందట. తర్వాత స్టేషనరీ కిట్ ఉంటుంది, పీటీ డ్రెస్ ఉంటుంది, నైట్ డ్రెస్ ఉంటుంది, ట్రాక్ సూట్ ఉంటుంది, ప్లేట్ ఉంటుంది, గ్లాస్ ఉంటుంది, కటోరా ఉంటుంది, కప్పు ఉంటుంది, స్పూన్ ఉంటుంది. ఇవన్నీ కూడా 24,000 పెట్టిరనమాట. 24 ఎందుకు పెట్టిరంటే 6 నెంబర్ వస్తుంది పెట్టిరేమో మరి. ట్రంక్ బాక్స్ ఉంటుంది, నోట్ బుక్స్ ఉంటుంది, ట్రాలీ బ్యాగ్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయంట. ఇవి వీటితోటి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఒక రకంగా మంచి నిర్ణయం ఇది. ఎందుకంటే పేద విద్యార్థులు మాత్రమే పేద విద్యార్థులు చదువుకుంటారు ప్రభుత్వ పాఠశాలల్లో. కాబట్టి వాళ్ళకి ఇవన్నీ ఇవ్వడం కూడా సంతోషం. నిజంగా మరి దీన్ని అమలు చేయాలి. మళ్ళీ లాస్ట్కి వస్తే పోయినసారి లెక్కన ఈసారి లేదు, వచ్చేసారి చూసుకుందామని ఇది బంద్ చేయదు. ఇక సిబిఎస్ఈలో 6వ తరగతి నుంచి 3 భాషల విధానం ఉందంట. త్రిభాషా విధానాన్ని మన దగ్గర త్రిభాషా విధానం ఉంటుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో, అంటే తెలుగు రాష్ట్రాల్లో, దక్షిణాది రాష్ట్రాల్లో త్రిభాషా విధానం అంటే ఏంటిది? 3 భాషలు నేర్చుకోవాలి. ఏం నేర్చుకుంటాం మనం? మాతృభాష తెలుగు నేర్చుకుంటాం ఒకటి. తర్వాత
ఏది ఇంకొకటి రాజభాష, భారతదేశంలో రాజభాష ఏంది, హిందీ నేర్చుకుంటాం. తర్వాత ఇంకొక భాష ఏం నేర్చుకుంటాం, థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ నేర్చుకుంటాం. అయితే తమిళనాడు వాళ్ళు ఏమంటారంటే మేము 2 భాషలే నేర్చుకుంటాం, మేము హిందీ నేర్చుకోమంటారు వాళ్ళు. ఎందుకు నేర్చుకోమంటారు అంటే తమిళం భాషనే రాజభాష పెట్టాలి, మీరు ఎందుకు హిందీని ఎట్లా పెడతారని చెప్పేసి వాళ్ళు వ్యతిరేకిస్తారు. నిజంగా తమిళనాడు అనడంలో కూడా ఒక రకంగా న్యాయం ఉన్నది. అంటే సరే తమిళని రాజభాష పెట్టరా పక్కకు పెడితే, విషయం ఏంటంటే ఈ హిందీ పాలిత రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో, ఉత్తరాది రాష్ట్రాల్లో హిందీ పాలిత రాష్ట్రాలు ఏవైతే, హిందీ భాష మాట్లాడుతున్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఆ రాష్ట్రాల్లో ఈ త్రిభాషా సూత్రం వాళ్ళు పాటించడం లేదు. కేవలం వాడు ఏం చేస్తాడు, హిందీ ఇంగ్లీష్ రెండే నేర్చుకుంటాడు. మరి ఆ 3 భాషల విధానం అందరికీ వర్తించాలి కదా, కేంద్ర జాతీయ విద్యా విధానం ప్రకారం అదంతా వర్తించాలి కదా. కానీ వాడు నేర్చుకోడు. కేవలం ఈ హర్యానా రాష్ట్రం ఒక్కటే త్రిభాషా సూత్రాన్ని పాటిస్తున్నది. హర్యానాలో సెకండ్ లాంగ్వేజ్గా తెలుగుని తీసుకుంటున్నారు వాళ్ళు, మన తెలుగు లాంగ్వేజ్ని సెకండ్ లాంగ్వేజ్ తీసుకుంటారు వాళ్ళు. తర్వాత హిందీ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది ఆటోమేటిక్గా. ఇక హిందీ మాట్లాడేటువంటి భాషలు మాట్లాడేటువంటి రాష్ట్రాల్లో ఎక్కడ కూడా త్రిభాషా సూత్రం అమలు చేయడం లేదు. అయితే అందుకని ఇప్పుడు సిబిఎస్ఈలో అది పెట్టాలని చూస్తున్నారట. పెట్టాలి, 100% పెట్టాలి అది. ఎందుకంటే ఇప్పుడు వాని భాష మనం నేర్చుకోవాలి, కానీ మన భాష వాడు నేర్చుకోడా. ఇక ఇరాన్తో యుద్ధం అమెరికా దురాక్రమణ అని చెప్పేసి అంటున్నారు. అగ్రరాజ్యం తన సైనిక శక్తిని ప్రదర్శించే ప్రయత్నం, ప్రమాదకర పరిస్థితుల్లో ప్రపంచం ఉంది. ఎందుకంటే చూసిరు కదా, పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి, డీజిల్ రేట్లు పెరుగుతున్నాయి, ఇక్కడ గుడ్లు ఇన్ని ఆగిపోతున్నాయి. ఇక్కడ ఉన్న పసుపు ఇక్కడ నిజామాబాద్ నుంచి పసుపు ఎగుమతి అవుతుంటే 2000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పసుపు, అంత పసుపు కూడా ఇన్ని ఆగిపోయింది. ఇట్లా రకరకాలుగా ఇబ్బందులు అవుతున్నాయి, ప్రపంచం ప్రమాదంలో పడుతున్నది. అమెరికాడేమో అక్కడ బాంబులు వేస్తున్నాడు. ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తున్నది, గల్ఫ్ దేశాల మీద కూడా బాంబులు వేస్తున్నది. ఎందుకంటే మీరు సైనిక స్థావరాలకు ఎట్లా ఇస్తారా, అమెరికాకి ఇస్తారా, ఇట్లా మీరు సైనిక స్థావరాలు పెట్టుకోవడానికి మీ పని చేస్తా అని చెప్తున్నది. మీ బ్రిడ్జ్ మేము కూల్చేస్తామంటే మేము కూడా బ్రిడ్జ్ల మీద బాంబులు వేస్తామని ఇరాన్ చెప్తున్నది. ఇట్లా నడుస్తున్నది. దీనివల్ల ప్రమాదం జరుగుతుందని చెప్తున్నది. చట్టాల నుంచి తప్పించుకునే ఆయుధంగా వీటో అధికారం. వీటో అధికారం ఎవరికి ఉంటుంది, ఈ 5 దేశాలకు ఉంటుంది. ఎప్పుడు ఈ 5 దేశాలు ఏంటి, ఫ్రాన్సు, బ్రిటను, తర్వాత చైనా, రష్యా, అమెరికా. వీళ్ళకి వీటో అధికారం ఉంటుంది. వీటో అధికారం అంటే ఏంటిదంటే ఐక్యరాజ్య సమితిలో వీటో అధికారం ఉన్న దేశాలు ఒకవేళ కాదు అంటే ఒక్కడు కాదంటే అయిపోయాయి, అది ఆగిపోతుంది. అట్లా వీటోతోటి మొత్తం వీళ్ళంతా దుర్మార్గం చేస్తారని చెప్పేసి ఈనాడు ఇంటర్వ్యూలో అంతర్జాతీయ చట్టాల నిపుణురాలు జెనీనా దిల్ అంటుందట. మొత్తం మీద ఒక రకంగా నిజంగా అట్లే వీటో అధికారం భారత్ కూడా ఇవ్వాలని చెప్పేసి రష్యా డిమాండ్ చేస్తుంది. ఇప్పటివరకు భారత్కు లేదు వీటో అధికారం. ఇక విఫల ప్రేమ నేరం కాదు, వాగ్దాన ఉల్లంఘనే అవుతుంది. ఒకవేళ ప్రేమ విఫలమైందనుకో, విఫలమై పెళ్లి చేసుకోలేకపోయింది అనుకో, ఒకవేళ పెళ్లి కాలేకపోతే అది నేరమేం కాదు. ఒకవేళ ఈ పిల్లని కాకపోతే ఇంకో పిల్లని చేసుకున్నా తప్పేం కాదు అంటుంది ఒక రకంగా కోర్టు. కాబట్టి నేరంగా పరిగణించి లోపలేసేది ఏమి ఉండదు. ఇక ఏదో దురదృష్టవశాత్తు అట్లా జరిగిపోయినట్టుగా చూసుకోవచ్చట. ఆదిలోనే మోసపూరిత ఉద్దేశం ఉందన్న ఆధారాలు కావాలి. నిజంగా ఒకవేళ కావాలని వీడు ప్రేమించినట్టు నటించి ఆగమనం చేస్తే అట్లా తప్పు, కానీ లేకపోతే ఒకవేళ ప్రేమ కామన్గా వాళ్ళ తల్లిదండ్రులు ఇష్టపడక ఏదో జరిగిపోయింది అనుకో, అట్లా కాదని చెప్పేసి అంటుంది తీర్పు వెలువరించిన హైకోర్టు. ఇక రయ్యమంటూ జాబిల్లి దిశగా భూకక్షలు దాటేసిన ఒరాయన్ వ్యోమనౌక అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తాం. 4గురితో వెళ్ళిన నౌక ఉంది కదా, పోతుందంట. అక్కడ నుంచి ఫోటోలు కూడా తీసారు. భూమి ఫోటోలు తీస్తే చంద్రుడి లెక్క కనిపిస్తుంది. మనకు భూమి నుంచి చంద్రుడిని తీస్తే ఇట్లా నిలవంక ఎట్లా కనిపిస్తుందో, చంద్రుడి నుంచి భూమిని తీస్తే కూడా అట్లే కనిపిస్తుందంట. ఇక అమెరికాకు ఎదురు దెబ్బ, ఆ దేశ యుద్ధ విమానాన్ని కూల్చేసిన ఇరాన్. చూసుకో, ఇక ఇరాన్ మొత్తం ముప్పు తిప్పలు పెడుతుంది అమెరికాని. అమెరికా ఏమనుకుందంటే ఒక బాంబు వేయగానే సపరేట్ కూకుంటాడు, వాడు నీకు దండం పెడతా కాలు మొక్తా ఎట్లనే చేయరా నాయన మమ్మల్ని విడిచిపెట్టు అని చెప్పేసి అంటారు అనుకున్నారు. కానీ రష్యా సపోర్ట్ చేస్తూ ఉంది ఇరాన్కి. దాంతో ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్ చేస్తూ ఉంటే ఇరాన్కి రష్యా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మొత్తం కూడా ఎట్లయితే గట్లయితుంది, ఏడికైతే గాడికైతే అని చెప్పేసి వీళ్ళు వెళ్తూ ఉన్నారు. ఇద్దరు పైలట్ల కోసం అన్వేషిస్తున్నామని వెల్లడి, ఒకరిని రక్షించుకున్నట్లు అమెరికా అధికార వర్గాలు ప్రకటించినాయి. ఇక ఇరాన్పై కొనసాగిన బాంబుల వర్షం, భారీ వంతెన ధ్వంసమైంది, 8 మంది చనిపోయినరు. ఇక కువైట్పై టెహ్రాన్ భీకర దాడులు చేసింది. అబుదాబిలో 5 భారతీయులకు గాయాలైంది. ఎందుకంటే అక్కడ అరబ్ కంట్రీస్లో కూడా మనోళ్ళు ఉంటారు కాబట్టి. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి మిత్రులు వచ్చిండ్రు, రండి. ఏంటంటే ఆడ ఆగమాగం చేస్తున్నట్టు ఒక ఆయన. ఎవరు మాట్లాడతారు?
ఓ రెడ్డి గారు రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం అప్పారెడ్డిపల్లి. రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం అప్పారెడ్డిపల్లి. రేవంత్ రెడ్డి గారు గీతమ్మ గారు ఊరా? మాడుగుల మండలం పక్కన అప్పారెడ్డిపల్లి గ్రామం. ఓకే. అక్కడ దాదాపు ఒక సంవత్సరం నుంచి చెరువు కబ్జాల గురించి జనం కొట్లాడుతున్నారు, కానీ ఈ మధ్యన సీరియస్గా ఒక 15 రోజుల నుంచి మేము దాని గురించి వ్యతిరేకంగా పోరాడుతున్నాం. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి వచ్చి దాన్ని అక్కడ చెరువు భూమి కొని అది ఎట్లా రిజిస్ట్రేషన్ అయింది అనేది ఇప్పటికీ మాకు అర్థం కావటం లేదు. చెరువును కొన్నాడా? చెరువు భూమి అంటే చెరువే కదా, అంటే ఇప్పుడు ఎందుకంటే FTL ఉంటుంది, బఫర్ జోన్ ఉంటుంది, లోతట్టు ప్రాంతం అలుగు దాటి నీళ్ళు వస్తాయి కదా, ఆ ప్రాంతాన్ని కొన్నాడు. కొని ఈ మధ్యన ఫెన్సింగ్ వేసిండు. ఒక సంవత్సరం ఫెన్సింగ్ వేసిండు. ఫెన్సింగ్ వేసి అదేంటంటే ఇరిగేషన్ చట్టాల ప్రకారం ఫెన్సింగ్ అంటే అలుగుకు అడ్డంగా ఏది నాలా అంటారు, అలుగుకు అడ్డంగా వచ్చే నీళ్ళని నాలా అంటారు. నాలాకు అడ్డంగా ఏది కూడా వేయద్దు, ఏది ఎత్తు పెంచొద్దు, నాలాకు అడ్డంగా ఫెన్సింగ్ వేయద్దు, ఎటువంటి కట్టడాలు కట్టొద్దు ఉన్నది. 49 సెక్షన్ ఇరిగేషన్ యాక్ట్ 49 ప్రకారం ఇవన్నీ నిబంధనలు ఉన్నాయి. వాటిని ఉల్లంఘించి ఆయన దాదాపు 7 ఉల్లంఘనలకు పాల్పడ్డాడు. ఒకటి ఫెన్సింగ్ వేసిండు, తర్వాత కాజ్వే ఉంటుంది, అంటే ఆ ఫెన్సింగ్ తర్వాత మళ్ళీ నీళ్లు పోతానికి మనకు రోడ్డు పోతుంది కదా, రోడ్డు మధ్యలో సిమెంట్ రోడ్ లాగా అనిపిస్తుంది కదా మనకు, నీళ్లు పోతుంటాయి, అది కాజ్వే అంటారు. కాజ్వే నిలిచి నీళ్ళు కిందికి పోతానికి కిందికి ఉండాలి, దాన్ని పెంచిండు ఎత్తు, రాళ్ళు వేసి ఎత్తు పెంచిండు. పక్కన ఇంకో వేరే కట్ట ఉంటుంది, ఆ నీళ్ళని ఒక సైడ్ పోతానికి కట్ట కట్టిరు. ఆ కట్టని ధ్వంసం చేసిండు, ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసిండు. దాదాపు 8 అంటే ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసిన కేసు పెట్టాలి ప్రభుత్వం, ఈ మిగతా యాక్ట్లన్నీ పెట్టాలి. అయితే ఇదే సందర్భంలో ఇలాంటి పోలిక ఉన్నటువంటి కేసు నల్గొండలో జరిగింది, కట్టంగూరులో. నరహరి అనే సీనియర్ జర్నలిస్ట్ మీద ఇదే ఇరిగేషన్ శాఖ మొన్న దాదాపు 2 నెలల కింద, అంటే జనవరి లాస్ట్ తేదీ రోజు, ఆ టైంలో వాళ్ళు ఆయన మీద PDPP యాక్ట్ ప్లస్ మిగతా సెక్షన్ల దొంగతనం కేసు, మిగతా ఇరిగేషన్ చట్టాల మీద కేసు పెట్టింది, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టింది, ఆయన లోపడేసారు. సేమ్ కేసు అదే నరహరి విషయంలో వివరిస్తున్నటువంటి ఇరిగేషన్ శాఖ ఇక్కడికి అప్పారెడ్డిపల్లికి వచ్చే వరకే, జంగారెడ్డి వరకు వచ్చే వరకే ఆయనకు దాదాపుగా ఆయనకు ప్రభుత్వం అనుకూలంగా ఏమండి రెడ్డి గారు తీస్తారా మీరు అనే వ్యవహారం చూస్తుంటే, ఏమండి రెడ్డి గారు తీస్తారా మీరు, తీయండి ఇది కొంచెం తీసేయండి అని అంటున్నారు తప్ప, ఎందుకు వేసినావు నువ్వు, కేసు పెడతాం మేము, ఫస్ట్ చూడగానే కేసు పెట్టాలి ప్రభుత్వం, అది చేయలేదు. కాబట్టి దానికి వ్యతిరేకంగా మేము 4 రోజుల నుంచి పోరాడుతున్నాం. మెమోరాండం ఇచ్చిన కలెక్టర్ గారి దగ్గర పోయినాం, ఈ గారి దగ్గర కలెక్టర్ గారికి ఇచ్చాము, ఛాన్స్ దొరకలేదు. వాళ్ళు RDO నుంచి ఈ గారు మేము చూసి తీపిస్తామండి అన్నారు, కానీ ఇంతవరకు 10 ఏళ్ళు పడుతుంటారా? అట్లనే ఉంది, అంటే చాలా దూరం పోవాలి కదా, అంతా దాటుకుంటూ అవన్నీ మొత్తం అడ్డంకులు దాటుకుంటూ పోవాలంటే 10 ఏళ్ళనే పడుతుంది. ఇప్పుడు దాదాపు 3 సార్లు వాళ్ళు వచ్చిపోయారు. ఒకసారి వచ్చిపోయిండు, D 2 సార్లు వచ్చిపోయింది, మొన్న కూడా D వచ్చిపోయిందంట. వస్తున్నారు చూస్తున్నారు. చివరికి మేము మొన్న ధర్నా చేసినాం పెద్ద ఎత్తున, MRO ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేసినాం. ఎవరు చేస్తారు ఇదంతా? అది ఏది మన ఈ ఉల్లంఘనలకు అదే ఇప్పుడు జంగారెడ్డి కానీ ఇంకొక ఇతరులు కొంతమంది, అంటే ఆయన పేరు మీద లేదు కానీ వాళ్ళ భార్య పేరు మీద ఉన్నట్టుంది, ఇంకా వేరే కుటుంబ సభ్యులు. ఆయన ఫెన్సింగ్ వేసిండు, పక్కన ఈయన చూసి ఇంకొక మా గ్రామానికి సంబంధించిన ఇంకొక పెద్ద వ్యక్తి ఆయన మట్టి అడ్డంగా మట్టి పోసిండు. సో ఇక్కడ వీళ్ళంతా ఉల్లంఘన పడుతున్నారు. ఇవన్నీ చూసి కూడా ప్రభుత్వం కనీసం ఏఈ కానీ DE కానీ వాళ్ళ పై అధికారులు కానీ కేసు పెడతలేరు. మొదలు కేసు పెడితే ఆయన మరి అదే అట్లనే అనిపిస్తుంది. అంటే వాళ్ళ నోటీసు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ఈ రోజు వాళ్ళు నిన్న మొన్న ఏం చేస్తున్నారంటే, మాకు ఇప్పుడు వచ్చినాక తెలుస్తున్న వార్త ఏంటంటే, చిన్నగా చెప్పి చిన్న ఒక 5-6 కడీలు తీపిచ్చి కాళ్ళ మీద పడమను, అయ్యా దండం పెడితే 2 కడీలు తీయనని కాళ్ళ మీద పడమని ఆఫీసర్లు. కంటి తుడుపు అంతే కదా, కంటి తుడుపు చర్యలు, భయం ఎందుకు, అంత అవసరం ఏమున్నది? కంటి తుడుపు చర్యల్లాగా ఏదో తీసి మమ్మల్ని చేయాలని చూస్తున్నారు. మొత్తం ఎత్తు పెంచారు, గడ్డ పలగొట్టిరు. వాటన్నిటికీ PDPP యాక్టులు పెట్టాలి, నాన్ బెయిలబుల్ కేసు పెట్టాలి. అవి పెట్టకుంటే ఇవన్నీ ఏదో కంటి తుడుపు చర్యలు చేస్తారు. దీన్ని మేము దానికోసం అని చెప్పి మేము అప్పారెడ్డిపల్లి మాడుగుల మండలం అప్పారెడ్డిపల్లి గ్రామం ఇది ఒక్కటే కాకుండా ఇదేమో ఇది ఉల్లంఘనలకు సంబంధించిన చట్టాల, ఇరిగేషన్ చట్టాల ఉల్లంఘన. ఇంకోటి చెరువు భూమిలో రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. చెరువు భూమిలో రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. ప్రభుత్వం క్లియర్ గా ఒక లిస్ట్ ఇచ్చింది, ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ లిస్ట్ అని ఉంది. దాంట్లో 167 సర్వే నెంబర్ అప్పారెడ్డిపల్లిలో ఉంది. ఆ భూమి రిజిస్ట్రేషన్ అయింది. ప్రభుత్వ అధికారులు అంటే రెవెన్యూ అధికారులు ఈ పని చేస్తారు, జాబితాలో ఉన్న భూమి కూడా రిజిస్ట్రేషన్ అవుతుంది. నేను రాత్రి మళ్ళీ అదే సర్వే నెంబర్ తోటి
భూభారతిలో చేస్తాను ప్రయత్నం చేసిన, ఎక్కడ నాకు అడ్డంకి చూపెడతలేదు. అంటే ఈ భూమి నిషేధిత భూమి మీరు చేయలేరు అనేది లేదు. దాదాపు నేను అన్ని డాక్యుమెంట్స్ అప్లై చేసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంటే అట్లా కొన్ని రిజిస్ట్రేషన్ ప్రాబ్లం ఉండదు, చార్మినార్ కూడా చేసుకోవచ్చు, అట్లా అంటే కానీ విషయం ఏంటంటే వాళ్ళు కబ్జా పెట్టుకున్నప్పుడు వీళ్ళు అవకాశం ఇస్తారు. ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఈయన పేరు ఏం పేరు పోటీ, ఆయన ఎమ్మెల్సీ చేసిండ్రు పల్లా రాజేశ్వర రెడ్డి. పల్లా రాజేశ్వర రెడ్డి ఓ చెరువు రిజిస్ట్రేషన్ చేసుకొని రిజిస్ట్రేషన్ దాని మీద కాదు కాలేజీ కట్టుడు, అది కాలేజీ ఉన్నది అనురాగు అది కట్టిండు, కానీ అదే కాదు బ్యాంకు లోన్ కూడా తెచ్చుకున్నాడు. ఒకవేళ రికవరీ చేయాలంటే చెరువును రికవరీ చేయాలి. ఇప్పుడు అదే పరిస్థితి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, దాని మీద SBI బ్యాంక్ లోన్ ఉంది. లోన్ ఉందా? దాని మీద మేము ఈసీ తీస్తే లోన్ ఆఫీసర్ని పట్టుకొచ్చి తీసుకొని మళ్ళీ ఏం చేయాలని అర్థమవుతుంది. లోన్ ఇప్పుడు ఒకడు పేదోడు పోయి జరా లోన్ ఇరా అంటే వాడు 1,00,000 చెప్తాడు ఈరా అంటే. ఒక కులం అని అదంతే, వాళ్ళు రెడ్డిలు వాళ్ళు ఏమంటారు అధికారంలో పైన సీఎం రెడ్డిలు అంటే మనుషులు కాదంట, ఏం లేదు సార్ అధికారులు అందరు అట్లుంటారు కదా. రెడ్డిలు అంటే ఇది ఒక్కటే ఊరు అప్పరెడ్డి. ఈ ఎవరైతే కబ్జాదారుడు ఉండో ఈ యొక్క అప్పరెడ్డిపల్లె కాకుండా పక్కన నాగిల గ్రామం ఉంది, దాంట్లో కూడా చెరువులనే కొన్నాడు ఆయన. అంటే వీళ్ళు ఏంటంటే కిరికిరి భూములు అంటే చెరువుల భూములు కొనడం, తక్కువ ధర కొనడం, దాన్ని అటు ఇటు చేయడం, రెవెన్యూ అధికారులు కింది స్థాయి అధికారులను పట్టుకోవడం, మేనేజ్ చేయడం, ఆ కాగితాలు తెప్పించుకోవడం, తర్వాత రిజిస్ట్రేషన్ చేయడం పెద్ద ఎత్తున. ఇది జరుగుతున్న తతంగం. ఇది రెవెన్యూ శాఖకు తెలియకుండా జరుగుతుంది అనేది మాత్రం నేను అనుకుంటలేదు. రెవెన్యూ అధికారులు మీరు స్పందించకపోతే మేము వస్తాం ఆడికి. విషయం ఏంటంటే ఇప్పటికే చెరువుని కబ్జా పెట్టుకోవడం అదో నడుస్తుంది. తర్వాత ఇప్పుడు అన్ని మొత్తం అన్ని 7 ఉన్నాయంట. 8 ఈయన చేసిండు, ఇంకొకటేమో ఇంకొక 8. ఒక్కటి చేస్తే మరి 8 చేస్తే మంచిగా ఉంటుంది అనుకున్నారు. మరి అట్లా ఉన్నదేమో దానికి లెక్క ఇట్లా 8 ఉల్లంఘనలు జరిగితే కూడా మీరు సపోర్ట్ చేయక మేము చూస్తాము చేస్తాము పోయి కాళ్ళు మొక్కు రాలే. ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాలు మొక్కి దండం పెట్టురు. లేకపోతే ఇక పిచ్చి పిచ్చి నకరాలు ఎందుకు? మీరు ఉన్నది ఎందుకు ఆయన? ఇప్పుడు ఆఫీసర్ ఉన్నది ఎందుకు? ఇప్పుడు ఎక్కడ ఇరిగేషన్ ఆఫీసర్లు కానీ లేకపోతే రెవెన్యూ వాళ్ళు కానీ ఇప్పుడు గాడిదలు కాస్తుంది కానీ లేకపోతే ఉన్నది 100% ఇక్కడ నిజంగా ఏవైతే ఉల్లంఘనలు ఉన్నాయో వాళ్ళపైన కేసులు పెట్టాలి. తర్వాత మొత్తం భూములు ఏమైనా ఉంటే అవన్నీ కూడా మొత్తం స్వాధీనం చేసుకోవాలి. నిషేధిత జాబితాలో ఉంటే భూములు ఎట్లా రిజిస్ట్రేషన్ అవుతాయి? తర్వాత చెరువు భూములు రిజిస్ట్రేషన్ అయిపోతాయి. ఇటువంటి అన్ని బంద్ చేయరి 100%. దీని మీద ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలి. మరి ముఖ్యమంత్రి గారు కూడా మరి వాళ్ళ అత్తగారు ఊరంట ఆయన కూడా మరి చూడండి. లేకపోతే ఎందుకంటే మీకు బదనం అయిపోతారు ఉట్టిగానే. చాలా ఈజీగా తీసుకుంటే ఇప్పుడు అసలు యాక్చువల్గా జరుగుతుంది కదా. దీన్ని ఒకవేళ మీరు ఇట్లనే వదిలేస్తే ప్రతిపక్షాలకు పెద్ద ఆయుధంగా మారుతుంది. కాబట్టి మీరు అర్థం చేసుకొని సామరస్యంగా దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేయండి. తర్వాత ఈ ఇరిగేషన్ ఆఫీసర్లు కానీ తర్వాత ఈ రెవెన్యూలు కానీ మీరు 100% దీన్ని పరిష్కరిస్తారని చెప్పేసి అనుకుంటున్నాం. పరిష్కరించకపోతే మేమే వస్తాం. తీర్మానం కూడా రెడీగా ఉన్నట్టు దానికే నేను పంపించండి వీళ్ళని. ఇంకోటన్నా ఎక్కడ లేని అవినీతి ఒక మాడుగుల మండలంలో జరుగుతుంది. అసలు పైసలు లేని ఫైల్ కదలే దాని నుంచి. ఇప్పటి దాకా చూసారు కదా, ఇవన్నీ పేపర్లో లేదా ఇప్పుడు కథ పెద్ద కథనే నడుస్తుంది. ఇక పేపర్ ఇప్పుడు ప్రభుత్వము అధికారిక పత్రిక ఒక రకంగా కొంచెం సపోర్ట్ చేసే పత్రికనే ఇది. చేయి దాడితేనే రిజిస్ట్రేషన్, రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ల దందా. ఇది లేకపోతే లేదు, నడుస్తలేదట. ఎన్ని ఫైల్ పక్క పెట్టిరు? ఏది 402 డాక్యుమెంట్లు పక్క పెట్టిరట. డాక్యుమెంట్ రైటర్ అన్న తీసుకోవాలి పైసలు, లేకపోతే ఇంకొకటి ఏజెంట్ అనే పెడుతురట. ఎందుకంటే డైరెక్ట్ తీసుకోరుగా సార్ డైరెక్ట్ తీసుకొని దొరుకుతాడుగా. అందుకని ఏజెంట్ ఇక్కడ డాక్యుమెంట్ రైటర్ అక్కడ ఇక్కడ ఓకే అయితేనే అక్కడ ఓకే, లేకపోతే 402 ఫైళ్ళు దొరికిరు డైరెక్ట్ దొరికిరు. ఎంత 42 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసుకురట. ఏది ఒక సంవత్సరంలో. అది అఫీషియల్గా ఖాతాలోకి మళ్ళీ ఇవి లిక్విడ్ కాదు, మళ్ళీ లిక్విడ్ వేరే ఉంటుంది. ఫోన్పే గూగుల్ పేనే ఇవి ఇట్లున్నది కథ కాదు. తెలంగాణ మల్లన్న గారు దృష్టికి రావడం జరిగింది ఏదైతే ఈ అప్పారెడ్డిపల్లి కబ్జా విషయం, చెరువు కబ్జా విషయం. అదేవిధంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కూడా పూర్తి మద్దతు ఉంటుంది. ఆ కబ్జా నుంచి బాధితులకు అండగా ఉంటాము. ఆ కబ్జా నుంచి విడిపించడానికి మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మేము ఈ సందర్భంగా చెప్తాం. కూర్చోండి మాట్లాడదాం. ఆఫీసర్లు ఎవరో నెంబర్లు రెడీ చేసి పెట్టు, వస్తా. ఇది ఇట్లుంటే ఇక ఏమున్నది, నమస్తే తెలంగాణ ఇవి మన పేపర్ ఉన్నది. శనార్ తెలంగాణ చూద్దాం. ఇక టీఆర్పీతోనే సామాజిక న్యాయం, ఎవరికెంతో వారికంతా అనేదే టీఆర్పీ విధానం. మైనార్టీలకు నిజమైన రాజకీయ సోషల్ జస్టిస్ తెలంగాణ రాజ్యాధికార పార్టీతోనే సాధ్యం. పార్టీ నేతలు టీఆర్పీ సంస్థాగత బలోపేతంపై దృష్టి పెట్టాలి. టీఆర్పీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాధం రజనీ కుమార్ యాదవ్ ఇక పెద్దపల్లిలో ఘనంగా టీఆర్పీ జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభించింది. నిన్న పార్టీ ఆఫీసు ఓపెన్ సందర్భంగా వివిధ పార్టీల నేతలు
తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరిండ్రు నిన్న. నిరుద్యోగ తెలంగాణ, కొలువు కోత, యువత గోస. నిజంగా ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు మేము నోటిఫికేషన్లు ఇస్తాం, 2 లక్షల ఉద్యోగాలను నియామకాలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పింది. అంతకుముందు టీసీపీసీసీ చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. మరి 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయా? మరి సంవత్సరం కాలేదంటే 2.5 ఏళ్ళు అయిపోతుంది. 2 సంవత్సరాలు అయిపోయింది ఆల్రెడీ. మరి 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయంటే ఉద్యోగాలు లేవు, మనం లేదు. గత ప్రభుత్వం వేసిన కొన్ని నోటిఫికేషన్లు క్లియర్ చేసిండ్రు, తర్వాత ఇది కొన్ని ఇచ్చిండ్రు, అవతల పడ్డారు. ఇప్పటి వరకు మరి మాట లేదు దాని మీద. నిరుద్యోగులు తీవ్రంగా ఎదురు చూస్తూ ఉన్నారు. నిరుద్యోగులు ఊర్లలోకి పోయి కొట్లాడి అయ్యమ్మతోటి మాట్లాడి అక్కడ ఊర్లో ఉన్నటువంటి ప్రజలను చైతన్యం చేసి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం పోతేనే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఆ ప్రభుత్వాన్ని దించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించారు. మరి ప్రభుత్వం ఏం పట్టించుకుంటలే నిరుద్యోగుల గురించి. నిరుద్యోగులు తలుచుకుంటే కథ అంతా వేరేగా ఉంటుంది, అర్థం చేసుకోరి. చదువు ఉన్నా కొలువు సున్నా, ప్రతి 4 పురుషుల్లో ఒకరు, ప్రతి 2 మహిళల్లో ఒకరు నిరుద్యోగులేనట. తెలంగాణలో తారాస్థాయికి చేరిన నిరుద్యోగం, ఐటీ వెలుగుల వెనుక చీకటి కోణం, నిరుద్యోగ రక్కసి కోరల్లో పట్టభద్రులు, విద్యా వ్యవస్థ వైఫల్యమా, పాలకుల నిర్లక్ష్యమా, చదివింది ఒకటి చేసేది ఇంకొకటి, ఇక సర్వైవల్ కోసం సామాన్యుడి పోరాటం, పాలకుల మాటలు ప్రకటనలకే పరిమితం అని చెప్పేసి ప్రత్యేకంగా ఒక వ్యాసం రాసింది శనివారం తెలంగాణ దినపత్రిక. ప్రపంచ స్థాయి ఐటీ కంపెనీలు, వేల కోట్ల రూపాయల పెట్టుబడులు, లక్షల మంది ఉపాధి. అయితే దశాబ్దాలుగా తెలంగాణ గడ్డపై వినిపిస్తున్న విజయ నినాదాలు ఇవి. కానీ వాస్తవ గణాంకాలు పొరలు విప్పితే మాత్రం విసిపోయే నిజాలు బయటపడుతున్నాయి. తెలంగాణలో ప్రతి 4 పురుష గ్రాడ్యుయేట్లలో ఒకరు, ప్రతి 2 మహిళా గ్రాడ్యుయేట్లలో ఒకరు నిరుద్యోగంగా మిగిలిపోవడమే వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనం. చదువు ఒకటైతే చేసే పని ఒకటి ఉంటుంది. దీంతో పొంతన లేని పరిస్థితి. మొత్తం కూడా ఉద్యోగాలు నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పిండ్రు. మరి దానిపైన 100% ప్రభుత్వం చెప్పాలి, నోటిఫికేషన్లు వేయాలి. ఎందుకంటే చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు విద్యార్థులు, నిరుద్యోగులు. భారత నేవీకి మరింత బూస్టు, నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ తారాగిరి, విశాఖ కేంద్రంగా సేవలందించనున్న తారాగిరి శత్రువుల రాడార్లకు చిక్కకపోవడమే కొత్త ఫ్రీగేట్ ప్రత్యేకతనట. బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగించేందుకు వీలు, తారాగిరిని రూపొందించిన శాస్త్రవేత్తలు. రేవంత్ చెప్పేవన్నీ అబద్ధాలే, ఇంట్లో ఈగల మోతుంటే బయట పల్లకీల మోస్తుండు, సొంత రాష్ట్ర సమస్యల్ని గాలికి వదిలేసి పక్క రాష్ట్రాల్లో ప్రచారం చేయడం హాస్యాస్పదం, 2 లక్షల ఉద్యోగాల హామీని అమలు కాలే అని చెప్పేసి హరీష్ రావు అంటుండు. కేవలం 16,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు, లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వరా అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు అడుగుతున్నాడు. మళ్ళీ పైకి పసిడి, బంగారం ధర మళ్ళీ పెరుగుతుందట. భారీగా పెరిగిన బంగారం, స్థిరంగానే వెండి ధరలు. ఇక నిన్న ఒక్కరోజే 1960 రూపాయలు పెరిగిందట బంగారం ధర. 1,50,000 రూపాయల 930 రూపాయలకు చేరిందంట గోల్డ్ రేటు. కిలో వెండి 2,55,000 రూపాయలు ఉంది. మావోయిస్టు పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతున్నది. ఏమవుతుంది? ఆ పార్టీ అగ్రనేత ప్రశాంత్ బోస్ కన్నుమూత. చాన్నాళ్లుగా సరైకెలా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు ప్రశాంత్. నిన్న ఉదయం బోస్కు తీవ్ర అస్వస్థత వచ్చింది. వెంటనే ఆసుపత్రికి తరలించారు జైలు అధికారులు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే చనిపోయినట. ఇక ప్రశాంత్ బోస్పై ₹1 కోటి రివార్డు ఉంది. బసవరాజు తర్వాత పార్టీలో నెంబర్ 2గా ఉన్నాడంట ఈయన. ఇక హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం. డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వాళ్ళతో పాటు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు కూడా పట్టుబడ్డాడట. 8 మంది దొరికారు 64 మందిలో. ఓబీసీల లెక్కలు తేల్చాల్సిందే అని చెప్పేసి ఎవరు విహెచ్ అంటున్నాడు. ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తా, కులగణన ప్రక్రియలో ఎస్సీ ఎస్టీ వివరాలే సేకరిస్తుండ్రు, ఓబీసీలను విస్మరించడం వెనుక ఆంతర్యం ఏంటి? బీజేపీకి ఓబీసీ ప్రయోజనాలు పట్టవా? డిజిటల్ సెన్సెస్లో అనవసర వివరాలు ఎందుకు అని చెప్పేసి మాజీ ఎంపీ హనుమంతరావు అంటున్నాడు. హనుమంతరావు. ఇక వారి ఎఫెక్టు, ఔషధ ధరలు భారీగా పెరిగే ఛాన్స్ ఉందట. ఏది? ఈ మందుల ధరలు యుద్ధంతో 20% నుంచి 186 వరకు భారం పడుతుందంట. 900 రకాల ఔషధాల ధరలు పెంపు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో రోగులపై భారం పడుతుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో బడ్జెట్ పరిమితులతోటి మందుల సరఫరా కొరత ఏర్పడుతుందట. ఇగో నిరుద్యోగ తెలంగాణ అవుతా ఉంది.
కాబట్టి ఇది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. మీరు సప్పుడే కూకుంటాం, మేము ఇచ్చిన హామీలు నెరవేర్చాం, మేము పట్టించుకోమని చెప్పేసి అంటే 100% మీ పని కూడా చేస్తారు. నమస్తే తెలంగాణ చూద్దాం. ఇరాన్లో కాదు, అమెరికాలో రెజీమ్ చేంజ్ అంట. అమెరికా ఆర్మీ చీఫ్ రాంజీ అంటున్నారు, ఇక బీజేపీతో జతగడితే భవిష్యత్తు గల్లంతే, కమలంతో పొత్తు పెట్టుకున్న పార్టీ బాగుపడ్డట్టు చరిత్రలో లేదు, డిఎంకే ఎంపీ కనిమొళి వ్యాఖ్యలు చేసింది. ఇక సర్కార్ చెలగాటం, రైతులకు భూ సంకటం. వికారాబాద్ జిల్లాపై మరో భూసేకరణ పిడుగంట. దోమ మండలంలో 830 ఎకరాల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే పరిగి మండలంలో 1197 ఎకరాల కోసం కసరత్తు. 11 రోజులుగా రిలే నిరాదీక్షల్లో వందలాది మంది రైతులున్నారు. త్వరలో మోత్కూరు పరిధిలో మరో 400 ఎకరాలకు సెట్ చేసిరట. శంషాబాద్, లగచర్ల రేడియల్ రోడ్డు సమీపన భూములపైన గురిపెట్టిరని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. రైతుల భూములు లాక్కొని రాక్షసానందం పొందుతారని చెప్పేసి సవితా ఇంద్రారెడ్డి అంటుంది. గిరిజనుల భూములపై కాంగ్రెస్ కత్తి. ఇక పోలీస్ బెటాలియన్ పేరుతో కొల్లగొట్టే కుట్ర. 84.25 ఎకరాల భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తాతల కాలం నుంచి సాగు పట్టాలు సైతం క్లియర్గా ఉన్నాయంట. అవి తీసుకుంటా అంటే పాపం రైతులు బాధపడుతున్నారు. భాగ్యలక్ష్మి క్రషర్స్ అక్రమ మైనింగ్. నిషేధిత ప్రాంతంలో యథేచ్ఛగా తవ్వకాలతో కాలుష్యం. ఇక సీఎం బంధువు కంపెనీపై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసిరట. తెలంగాణకు వాతాలు, కేరళకు మూటలట. బిల్లులు బడా కాంట్రాక్టర్లకు, వచ్చిన కమిషన్లు ఎన్నికలకు. చిన్నా చితక కాంట్రాక్టర్ల బిల్లులు ఆపిన ప్రభుత్వం. 14,000 మంది రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెండింగ్లోనే ఉన్నాయి. ఇక మిడ్ డే మీల్స్ బిల్లులు, ఆర్టీసీ నిధులు నిలిపివేత. కొన్ని శాఖల్లో ఉద్యోగులకు నేటికి రాని వేతనాలు. ఖజానా డబ్బులంతా పెద్ద కాంట్రాక్టుల చెల్లింపులు, వచ్చిన కమిషన్లో మూటగట్టి కేరళ ప్రచారానికి పోతురట. బుల్డోజర్లతో ఇండ్లు కూల్చే మీరా మాకు చెప్పేది అని చెప్పేసి అక్కడ కౌంటర్ ఇచ్చిండు విజయన్. మార్పు రావాలి, రేవంత్ పోవాలి. 2 ఏళ్లలోనే పరిస్థితి తారుమారైంది. ప్రాణహితను వాడుకొని సోయి లేదు. కాళేశ్వరమే రాష్ట్రానికి ఆధారం అని చెప్పేసి జీవన్ రెడ్డి. ఇక కొత్తగా వచ్చిన వాళ్ళు పెత్తనం చేస్తే కాంగ్రెస్ బతకదు. కష్టపడ్డోళ్ళకే పార్టీ ప్రభుత్వ పదవులు ఇవ్వాలి. మంత్రులు, పీసీసీ, ఏఐసీసీ సెక్రటరీ సమక్షంలోనే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సంచలన వ్యాఖ్యలు చేసినట. గ్యారంటీలు అమలు కావట్లేదని చెప్పేసి మహిళా కార్యకర్త మాట్లాడింది. ఇక నేతన్నపై మరో పిడుగు. 200 కోట్ల రూపాయల విలువైన గురుకుల యూనిఫామ్ ఆర్డర్లు ప్రైవేట్కి ఇస్తున్నట. మరి ఇదో కథ. పొట్టగొట్టి శుద్ధులు. చేనేతకు ఉరివేనుతూ ఉద్ధరిస్తున్నట్టు పోదునట. ఇరాన్ ఉగ్రరూపం, శత్రు దేశాలపై క్షిపణుల వర్షం కురిపిస్తుంది ఇరాన్ కూడా. ఇక గురుకులంలో ఫుడ్ పాయిజన్, 6 విద్యార్థులు, ఓ టీచర్కు అస్వస్థత. ఆసిఫాబాద్ జిల్లా ఏలూరులో ఘటన జరిగింది. ఇక 3 మున్సిపాలిటీల్లో చైర్మన్ల ఎన్నిక ఇవాళనే ఉంటుందంట. 6వ తరగతి నుంచి త్రిభాషా విధానం తీసుకొస్తారట. 9వ తరగతికి గణితం, సైన్స్లో 2 స్థాయిలు 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామని చెప్పేసి సిబిఎస్ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ నాయకుడికి రామాయణం రాసిచ్చిండ్రంట. అగో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ తహసీల్దార్ నిర్వాకం. ఆలయమే రాసిచ్చిండట. గుడి రాములవారి గుడి. దరఖాస్తు, సర్టిఫికేట్ జారీ అంతా ఒక్క రోజులోనే జరిగిపోయిందంట. గతంలో ప్రభుత్వ నిధులు, చందాలతో గుడి నిర్మాణం. మండిపడుతున్న పునరావాస కాలనీ వాసులు, ప్రజలు. మంత్రి ఒత్తిడితోనే దారాదత్తంపై విమర్శలు వెలువెత్తుతున్నాయట. గుడి రాసిచ్చిరట. మంచిగా ఉన్నది కథ. ఇక పీఆర్సీ ఉన్నట్టా లేనట్ట. మార్చి 31తో ముగిసిన కాలపరిమితి. ఇంకా ప్రభుత్వానికి అందని నివేదిక. మరోసారి గడువు పొడిగించాలి సర్కార్. ఇంకో 3 నెలలు గడిస్తే 3 ఏళ్ళు పూర్తవుతుంది. త్రిశంకు స్వర్గంలో కొత్త పీఆర్సీ. ఇక సర్కార్ నిర్వాకం, విద్యార్థులకు శాపం. ఫీజుల భారం విద్యార్థులపైనే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు వేస్తుంది. ఇదో కథ. మళ్ళా పాతపై ఇల్లు కూడా వేయలేరు. బీఆర్ఎస్ ప్రభుత్వం వేయలేదు, ఇప్పుడు ప్రభుత్వం ఇస్తలేదు. మొత్తం ఆగమాన్ చేస్తున్నది. ఇట్లా నడుస్తూ ఉంది కథ. కాబట్టి మొత్తం మీద ఇక్కడ ఏమైంది, ఫీజుల రీఎంబర్స్మెంట్కి సంబంధించి ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇచ్చి ప్రభుత్వం కట్టాలని చెప్పాల్సినటువంటి మరి కోర్టు కూడా ఈ ఫీజులు విద్యార్థులే కట్టుకోవాలి, విద్యార్థుల తల్లిదండ్రులే కట్టుకోవాలని చెప్పేసి అంటుందంట. దీనిపైన కూడా నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి 100% ప్రభుత్వం అంటే 1 టైం సెటిల్మెంట్ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించాడు. మరి ప్రకటించినప్పుడు ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు. కాబట్టి ఈ ఫీజు రియంబర్స్మెంట్ని చెల్లించాల్సిన అవసరం ఉన్నది. విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు తీవ్రంగా బాధపడతా ఉన్నారు. అయితే కోర్టులు కూడా మరి యాజమాన్యాలకు, కాలేజీ యాజమాన్యాలకు మరి అనుకూలంగా తీర్పు ఇవ్వడం ఏందో అర్థమవుతలేదు. అంటే ఒకవేళ ఇప్పుడు పేద పిల్లలు చదువుకోవడం తప్ప అన్నట్ట. ఇప్పుడు అప్పులు చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అప్పులు చేస్తే కూడా రాలేదనుకో.
ఇక ఆ సర్టిఫికెట్లు ఆనే పెట్టామన్నా మరి ఏందో అర్థం కాని పరిస్థితి కనిపిస్తూ ఉంది.